క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. ఫస్ట్ మరి యొక్క మన ఆడియో వీడియో వాళ్ళు స్క్రీన్ మీద ఒక మ్యాప్ వేస్తారు చూడండి. ఈ యొక్క వరల్డ్ మ్యాప్లో ఒక పార్ట్ కనుక ఇదిగో ఇది వరల్డ్ మ్యాప్ కాదండి. ఇక్కడ ఆఫ్రికా ఉంది, తర్వాత కొంత యూరప్, కొంత ఏషియా. కనుక ఆసియా ఖండము, ఇది ఆఫ్రికా ఖండము, పైన యూరప్ ఖండం ఉంది. సో ఇక్కడ మన ఇండియా, భారతదేశం నుంచి పక్కన పాకిస్తాను. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకి ఏమవుతుంది? చుచు జుమ్మా జుమ్మా అవుతుంది కదా, తుర్కోలతో ఎప్పుడు ఉంటుంది మనకు. కనుక ఆ తర్వాత పక్కన కదండి దేశాలు చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, అట్లా వస్తే ఇరాన్, ఇరాక్, టర్కీ వస్తుంది ఇక్కడికి. టర్కీ పక్కన ఇక్కడ మళ్ళీ సముద్రం ఉంది, అది కదండి మెటీరియన్ సీ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఒక దేశం రెడ్ మార్క్, అది గ్రీస్ అనే దేశం. అది గ్రీస్, ఇప్పటికీ గ్రీస్ దేశం ఉంది. ఆ గ్రీస్ దేశములో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకేమున్నాయండి? స్పెయిన్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, జర్మన్ ఉంది కదా. ఇప్పుడు అంతా అమెరికాకు డోర్లు బంద్ అయితే అందరు యూరప్కు పోదామని చూస్తున్నారు కదా. ఎక్కడో పోయి చెడగొట్టాలి ప్రతి దేశాన్ని, మన పని అదే కదా. అలాగున ఈరోజు ఈ దేశాలకు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, అమెరికా కొంచెం టైట్ అయినందుకు. యునైటెడ్ కింగ్డమ్, యూకేకి కూడా మరి మన వంశీ వెళ్ళి వచ్చేసాడు కానీ. సో ఈ యొక్క దేశాల్లో ఈ యొక్క గ్రీస్ అనే ఒక దేశం ఉంది, ఇప్పటికీ ఉంది గ్రీస్ అనే దేశం. ఆ గ్రీస్ దేశంలో ఒక కొండ ఉందండి. ఆ కొండ పేరు మౌంట్ పెరానస్సస్ అనే ఒక కొండ ఉంది. ఇది గాథ, ఇది ఒక చరిత్రలో గాథ, ఇప్పటిది కాదు, చాలా. ఆ యొక్క మౌంట్ పెరానస్సస్ అనే ఒక కొండ మీద కదండి. ఇప్పుడు మీరు అడగండి, యాదగిరిగుట్ట కాడ ఏముంది అని, కొంచెం తెలుసు కదండి. తిరుపతి మీద ఏముంది, ఎన్నో గుట్టలు మనకు తెలిసి యొక్క. అలాగున్నే ఈ పెరానస్సస్ అనే ఆ యొక్క గ్రీసులో ఒక ప్రాంతంలో ఉండే ఒక కొండ మీద ఒక పెద్ద పాము ఉండేదంట. నేను చూడలేదు కానీ అది పెద్ద పాము, అది చాలా పెద్ద పాము. ఎంత పెద్ద పాము! ఒక పాము ఈరోజు ఎలుకను మింగగలుగుతుంది కదండి, ఎలుకను తినగలుగుతుంది ఇవన్నా. కానీ ఒక పాము ఒక దూడను మింగుతుంది, నమ్ముతారా? ఇది నమ్ముతారు. ఆ పాము ఏం పాము? కొండ చిలువ కదండి. కొండ సిలువ కాదు, కొండ చిలువ. కొండ సిలువ మనది, యేసుప్రభుది. ఈ కొండ చిలువ వేరేది. కనుక ఆ కొండ చిలువ అది పెద్దది, బర్రెలను కూడా మింగుతుంది, అంటే అంత. సో అలాంటి ఒక పాము ఉన్నప్పుడు అక్కడ ఆ పాముకు భయపడి దాన్ని పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పాముకు అది అక్కడ కొంత ప్రాంతాన్ని కూడా నాశనం చేస్తుంటే అప్పుడు ఒక ఆయనకు చెప్పారు ఏమిటంటే, అయ్యా ఈ పామును బట్టి ఈ ప్రాంతం అంతా ఈ భయంకరమైన కొండ చిలువ లాంటి మహాఘట సర్పంలో పాడు చేస్తున్నప్పుడు అతను లేచి వెళ్ళి దాన్ని చంపి పారేశాడు. అతని పేరు అపోల్లో. ఏం పేరు ఆయన పేరు? అపోల్లో హాస్పిటల్ కాదు, దాని నుంచి అపోల్లో, ఆయన పేరు అపోల్లో. ఆయన ఏం చేశాడు? వెళ్ళి దాన్ని చంపి పారేశాడు. చంపిన తర్వాత ఆ కొండకు పేరు అంటే వాళ్ళ భాషలో ఆ యొక్క మౌంట్ పెరానస్సస్ మీద పైథీస్ అనేవాళ్ళు, దాన్ని పైథియస్ అనేవాళ్ళు, అంటే ఆ యొక్క పాముతోటి. సో ఆయన చంపాడు కనుక అపోల్లో పైథీస్ అనేక పేరు వచ్చింది. వచ్చిన తర్వాత అయిపోయింది, దాన్ని ఇచ్చేసారు. కానీ టెంపుల్ కట్టారు. అక్కడ టెంపుల్ కడితే అక్కడ టెంపుల్లో మగవాళ్ళు కాదు, స్త్రీలు యాజకురాలుగా ఉంటారు. సో ఆమెను ఆ యొక్క పైథోనాస్ అంటారు, అంటే ఆమె యాజకురాలు, పూజారు. మన భాషలో మంత్రగత్తె అక్కడ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి పూజ చేస్తే ఏం చేస్తుందంటే తను భవిష్యత్తు చెప్తుంది, నీకు ఇట్లా జరగబోతుంది, ఈసారి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాడు, నీకు జాబ్ వస్తుంది, ఖచ్చితంగా నీకు వీసా దొరుకుతుంది కదా, నీకు ముందంతా కూడా జుట్టు లేదు కదా, కొంచెమో బాల్డ్ హెడ్ వచ్చేస్తుంది కదా, ఇక నీ కాంప్లెక్షన్ అయితే కదా ఆ యొక్క పుష్ప హీరోయిన్ లాగా అయిపోతుంది, ఏదని చెప్తారు. నీకు పిల్లలు పుడతారు, అది అవుతుంది, పొలం పండుతుంది, నీకేసేది. సో ఈ సోదే లేకుంటే భవిష్యత్తు గురించి చెప్తా ఉంటే మనుషులు వెళ్ళి ఆ కొండ మీద ఆరాధిస్తూ ఈ యొక్క పైథీస్ అనే ఆ యొక్క సర్ప సంబంధమైన ఆ దేవాలయం మీద ఆరాధిస్తూ అవన్నీ కూడా ఇక్కడ చూడండి, ఈ మెమెళలో కూడా ఉంది కదా మరి ఆ యొక్క సర్పము, అది తెలుసుకోవటానికి. కనుక తర్వాత అది కాదమ్మా, మరి తర్వాత వెనక్కి రండి ఇంకొచ్చేమో. ఆ కొండ మీద ఫొటోస్ వేస్తే అవన్నీ కూడా మరి ఆ యొక్క కొండ మీద, ఇదిగో ఈ కొండ మీద ఉండేది, మరి ఈ కొండ మీదనే ఈ యొక్క దేవాలయం తర్వాత నాశనం అయిపోయింది. కనుక ఈ యొక్క కొండ మీద ఉండే ఈ దేవాలయమే ఆ యొక్క పైథీస్ అపోల్లో అనే పేరు వచ్చింది. ఆయన చంపేశాడు కానీ తర్వాత అయినా మటుకు అక్కడ ఆరాధన కొనసాగుతున్నప్పుడు అక్కడ మరి ఫార్చ్యూన్ టెల్లర్స్ అంటారు. కనుక చూడండి, ఇంకా ముందుకు వెళ్ళండి, ఇదిగో ఫార్చ్యూన్ టెల్లర్ ఇలాగున మొత్తము వేషం వేసుకొని అక్కడ ఒక ఆమె కూర్చొని. కనుక ఇప్పటికీ మన దగ్గర లేదా ఇది వ్యవస్థ ఉంది, మన లాంటి దేశాల్లో జోగినీళ్ళు కొంతమంది ఆ యొక్క చెప్తారు కదా, సో
శుభోదయం చెప్తామని చెప్పి వాళ్ళు తల జుట్టు ఎరబోసుకొని చెప్తారు ఇది జరుగుతుందని చెప్పి. అలాగున ఈ యొక్క ఫార్చ్యూన్ టెల్లర్స్గా అక్కడ ఉంటే, ఆ తర్వాత ఈ యొక్క పాముకు సంబంధించిన ఆ ఆత్మ లేకపోతే ఆ యొక్క స్పిరిట్తో వీళ్ళు ఏదో భవిష్యత్తు కనుక తెలియజేస్తూ ఉన్నప్పుడు, మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క కొండ ఎక్కడుంది? ఇది నేను చెప్పాను కదా ఈరోజు గ్రీసులో ఆ ప్రాంతము పేరు, అది బైబిల్లో ఉన్నది. అది ఫిలిప్పీ అనే ప్రాంతం. ఇప్పటికీ కూడా ఫిలిప్పైన్స్ కాదు, మా పాప ఫిలిప్పైన్స్లో ఎంబీబీఎస్ చేసింది, దట్స్ డిఫరెంట్. ఫిలిప్పైన్స్ ఒక ఈస్టర్న్ కంట్రీ. ఫిలిప్పీ అనే ఒక పట్టణము, ఇది మాసిదోనియా దేశంలో ఒక పార్టు. ఆ రోజు రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పుడు మాసిదోనియా అనే దేశంలో అక్కడ రోమన్స్ ప్రస్తావన అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు, అంత రోమన్స్ ఉండేవాళ్ళు. అక్కడ యుద్ధాలు చేసి ఆ పట్టణం చాలా మంచిగా ఉండేది, ఫిలిప్ అనే పట్టణము. ఆ పట్టణంలో ఈ రోము రాజ్యంలో చాలా సంపాదించుకుని ఏదో రిటైర్మెంట్ లాగా అనమాట, అలాగున అక్కడ ఉండేవాళ్ళు. సో ఎక్కువ రోమన్సే ఉన్నారు అక్కడ. సో రోమన్స్ అనేక దేవుళ్ళని దేవతలను ఆరాధిస్తారు. దాంట్లో అక్కడ ఉన్న నమ్మకాలను బట్టి స్థానికంగా ఈ యొక్క పైథీస్ అపోల్లో అనే ఒక ఈ సర్ప సంబంధమైన ఒక దేవత యొక్క ఫార్చ్యూన్ టెల్లర్ భవిష్యత్తు చెప్తూ ఉంటుంది. కనుక ఆ ప్రాంతంలో ఎవరైనా సరే భవిష్యత్తు చెప్తే వాళ్ళు ఏమనేవాళ్ళంటే ఈ వ్యక్తిలో ఆ ఆత్మ ప్రవేశించింది కనుక తను చెప్పగలుగుతుంది అని అనేవాళ్ళు. సో ఈ యొక్క బైబిల్లో ఈ యొక్క భాగాన్ని మీకు ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఈరోజు వరకు కూడా మనుష్యులు భవిష్యత్తు గురించి చెప్తారా? సో మనము దేవుని యొక్క బిడ్డలుగా వీటిని నమ్ముతామా? ఇలాగున నమ్మకమా మధ్యలో ఈ బైబిల్ మనకి ఏంటి ఇచ్చేస్తుంది? ఇప్పుడు ఈ యొక్క భాగాన్ని నేను మీకు ఎందుకు స్క్రీన్లో చూపించానంటే, ఇది చరిత్ర గాథ. దాన్ని దేవుడు బైబిల్లో అంతా రాయలేదు, మనం ఎత్తుక్కోవాలి. కానీ ఇది జరగటానికి కారణం ఏముందంటే, ఈ యొక్క బైబిల్లో నేను 2 నిమిషాల వాక్యం తీయకముందు చెప్తున్నాను. ఈ ప్రాంతంలో, ఈ యొక్క అపోల్లో అనే ప్రాంతంలో, ఈ సిటీలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏమైపోయిందంటే ఈ స్పిరిట్ పొజెస్డ్ అయిపోయింది. ఈ యొక్క డెమన్ ఆ అమ్మాయికి పట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, తన బ్రతుకులో ఆ యొక్క అమ్మాయి యొక్క బ్రతుకు చూస్తే తను ఎవరు అంటే చాలా పేద, చెప్పాలంటే స్లేవ్, బానిస. సో బానిస అయినప్పుడు బానిసల బ్రతుకేంటి? వాళ్ళ అమ్మా నాన్న అమ్మేస్తారు, లేకుంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా బానిసలుగా ఉంటారు. ఆనాడు బానిసలు అమ్మేవాళ్ళు. ఈరోజు మార్కెట్లోకి వెళ్ళి గొర్రెలు కొనుక్కోవచ్చు, మేకలు కొనుక్కోవచ్చు, పప్పి డాగ్స్ కొనుక్కోవచ్చు కదా. మనకు ఒంటె దొరుకుతుందా కొందామంటే? లేదండి, ఒంటె దొరకదు. ఏనుగు దొరుకుతుందా? కానీ ఒంటెలు మరి అరేబియాలో దొరుకుతాయి కదా, దుబాయ్లో అక్కడ దొరుకుతాయి. సో మనకు గాడిదలు దొరుకుతాయా? అక్కర్లేదు, అన్నీ గాడిదలే కనుక. సో ఇప్పుడు పహల్గామ్కి వెళ్ళింది గాడిదల మీద, గుర్రాల మీదే కదా పాపం మన పోయింది అక్కడ. అది కూడా ఒక పెద్ద మాఫియా పహల్గామ్లో. ఒక మంచి అతను పెట్టాడు అసలు. పహల్గామ్లో వాళ్ళు కార్ల మీద కూడా అక్కడికి వెళ్ళొచ్చు అంట. అట్లా వెళ్ళి ఉంటే చాలామంది బతికేవాళ్ళంట. కార్ల మీద వెళ్తే ఆ కార్లు వెనక కదా, వాళ్ళు కార్లు కొంత దూరం వెళ్ళాక అక్కడ ఆపేస్తారంట. అక్కడ లోకల్స్ వాళ్ళు ఆపేసేసి, ఈ యొక్క కార్లతో మీరు అక్కడికి వెళ్ళలేరు, కష్టము, బయటికి తీసుకెళ్ళాం. అయితే ఈ యొక్క ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ గుర్రాలు పెట్టుకుంటారు. గుర్రాలు పెట్టుకొని వాళ్ళు కారులో వెళ్తే ఏం ఖర్చు కాదండి, బయటికి తీసుకెళ్ళమ్మా, వాలంటీర్స్ లేవండి తొందర లేవండి. అయితే బైబిల్ చెప్తుంది ఇలాంటి ఘటనలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు దేవుడి యొక్క వాక్య ప్రకారము మోసం ఉంటుంది కనుక పహల్గామ్కి వెళ్ళిన వాళ్ళు కారులో వెళ్ళొచ్చు అక్కడికి. అక్కడ ఆపి అక్కడి నుంచి గుర్రం ఎంత తెలుసా అండి? 3,000 5,000 గుర్రం ఎక్కించుకొని పోయి ఆ ప్రాంతం చూపిస్తారు. దానికి మోటార్ సైకిల్ యాక్సెస్ ఉంది, కార్ యాక్సెస్ ఉంది పహల్గామ్కి. కానీ అక్కడ మోసగాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గుర్రాలకు ఎక్కిస్తే అక్కడికి పోదు అని చెప్తారు, వెళ్తాయి అవి, రోడ్డు లేదని చెప్తారు. అక్కడ ఆపేసేసి కార్లను ఆపేసి ఇక్కడ పార్క్ చేసేసేయండి అని గుర్రం మీద గాడిద మీద పైకి ఒక్కళ్ళకు 3,000. గుర్రం ఎక్కితే ఎంత? 3,000. కానీ ఈ గుర్రం ఎక్కితే 100 రూపాయలకు కూడా ఎక్కేస్తారు. సో కనుక అలాగున పోతారండి ప్రాణాల పైన. సో ఎందుకు ఈ మాట చెప్తానంటే మనం సో ఇలాగున ఒకప్పుడు మనుషులను కొనేవాళ్ళు, పశువులను ఎట్లా కొనుక్కుంటున్నామో ఈరోజు కొనుక్కోగలుగుతున్నామో అలాగున ఎద్దును కానీ ఆవును కానీ మనకి ఇదేది కావాలో కొనుక్కోవచ్చు. ఏనుగులు ఒంటెలు దొరకకపోవచ్చు కానీ గుర్రాలు, అలాగున పశువుల్ని అమ్ముతారు కదా. ఈ యొక్క 2,000 సంవత్సరాల క్రితము రోమ్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూమి మీద మనుషులను సంతలో అమ్మేవాళ్ళు కనుక అమ్మా నాన్న అమ్మేసి ఉంటారు.
ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి ఇప్పుడు బానిసైంది. తను కొనుక్కున్నాడు ఒకడు. వాడు కొనుక్కొని ఏం చేశారంటే ఆ అమ్మాయిని ఇంట్లోకి పనికి పెట్టుకుంటే అంట్లు దోమటానికో, బాసనలు దోమటానికో, ఇల్లు తొడటానికో, బట్టలు ఉతకటానికో, ఇల్లు ఏదో పెట్టుకోవచ్చు, ఏదో వాళ్ళకి ఏదో. కానీ వాడు ఆ అమ్మాయిలో ఏం చూశాడంటే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు స్పృహలోంచి వెళ్ళిపోతుంది, ఎటో వెళ్తుంది, వెళ్ళి ఏదోదో మాట్లాడుతున్నప్పుడు ఆ యజమాని గురించే మాట్లాడుతుంది. వాడు గుర్తుపట్టాడు, అరే ఈ పిల్లకు పైథిస్ అపోల్లో స్పిరిట్ ఉంది, ఆ ప్రాంతం వచ్చింది కనుక ఏం చేయొచ్చు అంటే ఈ పిల్లతో సోదె చెప్పించవచ్చు అని చెప్పి వాడు ఆ పిల్లని పెట్టుకొని నువ్వేం పని చేయొద్దు తల్లి అన్నాడు. అని ఉంటాడు ఆ తల్లి అని ఏమో మనకు తెలియదు. నువ్వేం పని చేయొద్దమ్మా, కూర్చో అని చెప్పి వాడు ఆ పిల్లతో వ్యాపారం స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని ఏం చేశాడు వాడు, మంచిగా వ్యాపారం కరెక్ట్గా బోర్డు పెడతాడు. అంటే ప్రతి మంగళవారం సోదె చెప్పబడును బోర్డు పెడతారు. అప్పుడు వాట్సాప్ లేదు పంపిద్దామంటే మంచిగా బోర్డు పెట్టి ప్రజలందరూ కూడా ఈ స్పిరిట్ బట్టిగా వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఆ అమ్మాయి కూర్చొని సోది చెప్పేదనమాట. అంటే నీకు అట్ట జరుగుతుంది ఇట్లా. వాళ్ళు విన్నాక డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులంతా అమ్మాయి దగ్గర నుంచి వెళ్తే ఎందుకు బానిస పిల్ల, షీస్ స్లేవ్ గర్ల్ కనుక అంతే. ఇంత తిండి పెడతారు, బట్టలు ఇస్తారు, కూర్చోవాలి. బహుశా ఈ యొక్క సోద చెప్తుంది కనుక, ఈ యొక్క ఫార్చ్యూన్ టెల్లర్గా ఉంది కనుక ఆ పిల్లతో పెద్ద పనులు చేపించకపోవచ్చు. ఎందుకంటే పనులు చేపిస్తే ఆత్మ వెళ్ళిపోతే ఇలా క్లాస్ అయిపోతారు, కష్టం కనుక. కానీ ఆత్మ ఉండాలి కనుక వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయిని అట్లా పెట్టుకున్నారు. ఆ అమ్మాయి సోద చెప్తుంది, డబ్బులు వస్తున్నాయి, కానీ తన బ్రతుకులో ఇప్పుడు ఒక బంధకాల్లోకి వెళ్ళిపోయింది. ఏం బంధకాల్లోకి వెళ్ళిపోయింది? ఫస్ట్ అమ్మా నాన్న లేరు, మనకు బైబిల్లో లేదు. స్లేవ్స్ ఎక్కువ మటుకు పిల్లలు అంతే ఉంటారు. కనుక అలాగున ఆ అమ్మాయిని పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, ఇక బానిసలు కనుక అమ్మేస్తారు. ఎవరో ఇంట్లో పని చేయాలి అంతే కనుక, పెళ్ళి లేదు ఏమి లేదు, ఎవరైనా వాడుకుంటే ఇక బ్రతుకులు చీకటి 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 కనుక. అలాంటి అమ్మాయి తన బ్రతుకులు ఆలోచించి ఏంటి నా బ్రతుకు, నేను ఎంతోమందికి భవిష్యత్తు చెప్తాను, నా భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి. చాలాసార్లు నేను కూడా ఇప్పుడు అయితే రావట్లేదు, రామచిలక పట్టుకొని వచ్చేవాళ్ళండి. పట్టుకొని వస్తే వాడు నీది చూస్తాననేవాడు, నాది కాదు నీది చెప్పనేవాడు, నీకు 100 రూపాయలు ఇస్తానేవాడు. నీ భవిష్యత్తు డబ్బా పట్టుకొని చిలక పెట్టుకొని అది కార్డు తీస్తే అసలు నీ భవిష్యత్తు ఏంటి నేను చెప్తాను, అడిగి వాక్యం చెప్పేవాడు. 50 రూపాయలు ఇస్తాయినవాడు, అడిగినవాడు అడగడు. భవిష్యత్తు చెప్పేవాడికి వాడి భవిష్యత్తు వెళ్ళి ఆడు మన భవిష్యత్తు చెప్పడం ఏంటి? సో ఈ పిల్ల ఆలోచించింది, నేను ఎంతోమంది చెప్తాను నా బతికేంటి. ఫస్ట్ అమ్మ నాన్న లేరు, నేను ఒక బానిసను ఇంట్లో. రెండవది ఆ అమ్మాయి తన బ్రతుకులో ఇంకోటి ఏంటంటే తనకు ఎవరు యజమాని, హూ ఇస్ మై మాస్టర్. ఈడు కొనుక్కున్నాడు, అపోలో సిటీలో కొనుక్కున్నాడు వాడు అమ్మాయిని, వాడు యజమాని. అయ్యా అయ్యా అనాలి యజమాని, నాన్న కాదు యజమాని. ఈ రెండిటితో కూడా ఆ బిడ్డ ఎగుతున్నప్పుడు మూడోది ఆ బిడ్డ జీవితంలో ఇంకోటి ఉంది. తండ్రి కానీ సృష్టించలేదు కానీ కన్న తండ్రులే లేరు. వాళ్ళు ఓకే అమ్మ నాన్నని గౌరవిస్తాము. యజమానులు ఎంత భయంకరమండి, బాస్ కదా, మాస్టర్స్. వాడు ఎంతవరకు చూడాలో అంతవరకు చూస్తాడు. వాడు ఏం కూతుర్ని ప్రేమించినట్టు ప్రేమించాడు కదా, అలాంటి ఇది. ఎందుకంటే వాళ్ళు చూసే మనసే లేదు కనుకనే ఆ యొక్క స్లేవరీ ఉండేది. ఇక మూడోది, ఇప్పుడు తన యొక్క జీవితంలో ఇంకొకరు తను డామినేట్ చేస్తున్నారు. ఈ స్పిరిట్, ఈ పైథిస్ అపోల్లో అనే స్పిరిట్. ఇప్పుడు తన బ్రతుకులో తను మొర్ర పెట్టుకుంది అనుకో, నాన్న నన్ను విడిపించు దీంట్లో. వాళ్ళ నాన్న ఎక్కడున్నాడంటే అమ్మేసేసేసాడు అమ్మ నాన్న. వీడు యజమానుడు అడిగాడు అనుకో, నన్ను దీంట్లో ఆడెందుకు ఇస్తాడు, వాడు దీంతో క్యాష్ చేసుకుంటున్నాడు కానీ. ఇక మూడోది, తన్నే దయ్యం పట్టిందో, తన్నే డెమన్ పట్టిందో, అది ఎందుకు పోతుంది? అది పోవటానికి శక్తి లేదు. నలిగిపోతూ, కుమిలిపోతూ, బాధపడుతూ, వేదనతో ఉండి ఆ అమ్మాయి ఏం చేసి ఉంటుందంటే, దేవుడా నన్ను విడిపించు. నాన్న అమ్మ విడిపించలేరు, స్లేవరీలో బతుకుతుంది కనుక. ఈరోజు స్లేవరీ ఆ యొక్క చిన్నపిల్లలతో పనిచేయించడము మన భారతదేశంలో ఏం చేశారండి, ఎరాడికేట్ చేశారు. దానికి నేను చాలా సంతోషపడతాను. నేను ఇప్పుడు పుట్టి 50 ఏళ్ళు అవుతుంది కనుక నేను టీ తాగడము 18-16 ఏళ్ళకే స్టార్ట్ చేశాను. నేను ఇంటర్మీడియట్లోనే రోజుకి 20 టీలు తాగేవాడిని. అందు గురించి నా పర్సనాలిటీ ఇట్లా ఉంటుంది, టీ పర్సనాలిటీ కనుక. అయితే ఆ యొక్క టీ తాగుతున్నప్పుడు నేను చాలా కానీ 80sలోనే, నేను 84లో ఇంజనీరింగ్ చేస్తాను. మేము టీ తాగంగానే పిల్లలు వచ్చి టేబుల్ క్లీన్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఒక్క హోటల్లో పిల్లల్ని చూడగలుగుతారని మీరు? ఒక్క హోటల్లో పిల్లల్ని, ఇంత చిన్న పిల్లల్ని. ఎందుకంటే చైల్డ్ లేబర్ అబాలిష్ చేసేసింది, కఠినమైనవి కనుక. ఇండ్లల్లో పిల్లల్ని పనికి పెట్టుకున్నాం. ఆ యొక్క వ్యాపారంలో పని, ఎక్కడ పని ఎత్తి లోపడేసేస్తారు. ఒక సినిమా యాక్టర్ని లోపడేసేసారు
కనుక ఏదో తెచ్చి ఇంట్లో పెట్టుకుంది ఒక అమ్మాయిని. కనుక దయచేసి ఆ యొక్క మైనర్స్ని పనికి పెట్టుకోకండి. మీ మీద చట్టము చేస్తే మీరు తప్పించుకోలేరు. జైలు శిక్ష భయంకరంగా పడుతుంది. కనుక ఇంట్లో పిల్లలతో పని చేయించకూడదు. ఇప్పుడు మేము CCI రన్ చేస్తున్నాం. CCIతో కూడా పిల్లల్ని పని చేపిస్తే చాలా సివియర్గా తీసుకుంటారు, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. కనుక మేము చాలా మటుకు పిల్లలతో కలిసే ఉంటాం. కనుక పని ఏం చేయించాం వాళ్ళతోటి, వాళ్ళతో ఏదైనా చేసుకుంటే ఓకే. సో ఆలోచించండి, ఈ చిన్న పిల్లల్ని విడిపించడానికి ఆనాడు ఏమైనా చట్టాలు ఉన్నాయా? అరే పిల్లల్ని కొనుక్కోవచ్చు. ఆ రోజు మన భారతదేశంలో మొన్నటి వరకు నేను డిగ్రీ వచ్చేంత వరకు చదువుతున్నప్పుడు పిల్లలు హోటల్స్లో పనిచేసేవాళ్ళు, కప్పులు తీసేవాళ్ళు. ఎన్నో సినిమాల్లో కూడా చూస్తాం పిల్లలు కదా, ఆ యొక్క చైల్డ్ లేబరు, ఆ యొక్క క్వారీస్లో పనిచేసేవాళ్ళు, హోటల్లో పనిచేసేవాళ్ళు. చాలా చోట్ల భయంకరమైన బానిసత్వం. ఇండియన్ గవర్నమెంట్ ఉక్కు పాదం మోపింది. ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఇంట్లో పిల్లలు పనిచేశారా వాళ్ళు బొక్కలోకి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంది. ఎందుకంటే చైల్డ్ రైట్స్, వాళ్ళ యొక్క హక్కులు, బాలల హక్కులు అవి ఎవరు పాడు చేయకూడదు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఉన్న దేశాలు ఈ డెమోక్రటిక్ కంట్రీస్ కానీ ఇంత మనము అడ్వాన్స్డ్ లేకపోతే డెవలప్డ్ సిటిజన్ ఆ యొక్క సివిలైజేషన్స్ ఉన్నాయి. కనుక ఆనాడు మాత్రం ఆ పిల్ల పోయి గవర్నమెంట్కి కంప్లైంట్ ఇచ్చే, నన్ను వీళ్ళు ఏమీ లేదు, గవర్నమెంటే పిల్లల్ని అమ్ముకోవచ్చు అని చెప్తుంది అన్నాడు. రెండవది, ఇక యజమానుడు వాడు కనుక ఏం చేయాలి. మూడవది, ఈ యొక్క పట్టుకున్న దయ్యమే, డెమనే, అది ఎందుకు పోతుంది? అది పోదు కనుక కదా, పోదు. ఇప్పుడు తాగుబోతున్నాడు కనుక వాడు అన్నాడు అనుకో, ఓ తాగుబోతు దయ్యమా నన్ను విడిపించంటే, అదంటే రారా ఇంకా తాగంటది. అది ఏదైనా అంతే, దొంగతనమైన, అబద్ధమైన, మోసమైన ఈ స్పిరిట్స్ లేకపోతే వాటి పవర్స్ ఎప్పుడు నేను విడిచిపెట్టావు. నేను పట్టుకుందే నాశనం చేయటానికి. కనుక అస్సలు అది పట్టుకోలేక అది చేతిలో సెల్ ఫోన్ పెట్టేసేసింది. ఇప్పుడు అది పట్టుకుంటే ఖతం అయిపోయాయి, గంటలు కనుక కదా. ఇట్లా అంటే స్టేటస్. నేను కనీసం వాట్సాప్ ఒక్క రోజు కూడా చూడాలండి, 24 గంటలు కూడా. ఎవరైనా నాకు పెడితే వాట్సాప్, ఎందుకంటే అవి శక్తులు, అవి మీకు తెలియదు కనుక, పిల్లలు కనుక చెప్తున్నాను, అవి మిమ్మల్ని లాగేస్తున్నాయి, తెలియట్లేదు మీకు. ఎంత టైం నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు అంతంటే కదా. ఎప్పుడైనా ఒక కాంటెంట్ కావాలంటే కొట్టి పెట్టి పక్కన పడేసి అంతే. నువ్వు ఆ కాంటెంట్ని కావాల్సింది పెడితేనే వస్తూ ఉంటాయి, టింగు మని వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి టంగుమని లాక్కొని వెళ్ళిపోతుందండి. దయ్యాలు ఇవి, స్పిరిట్స్ ఇవి. కనుక చేయాలని నేను డెమనాలజీ గురించి చెప్తానంటే ఇది చేస్తాను, ఈ 19th ఇయర్లోనే చేస్తాను. కనుక దయ్యాల గురించి, ఏమేమి దయ్యాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ దయ్యాలు ఉన్నాయి, ఎన్ని దయ్యాలు ఉన్నాయి, ఈ దయ్యాల యొక్క కాలనీ ఎక్కడుంది, ఈ దయ్యాలు ఏం తింటాయి, ఏం తాగుతాయి, అవి ఏ ఛానల్ చూస్తాయి, TV9 ఎక్కువ చూస్తాయి అవి, అన్నీ చెప్తాను నేను. బైబిల్లో ఉంది, మనకు ఆ నాలెడ్జ్ ఉంది. కనుక నేను యాకోబులో మంత్రం పనిచేయదు, 20 ఏళ్ల క్రితం నేను నేర్చుకుని ఏ దయ్యానికి భయపడాను. నాకు చేయమనండి, ఎవరినైనా చేతపడి చేయమనండి, నేను ఇస్తాను. నా వెంటకి ఇస్తారు కదా, ఆయనకి చేయమని చెప్పండి. యాకోబులో మంత్రం పనిచేయదు. యేసు రక్తం పాతాల శక్తిని చితక కొట్టింది. ప్రొవైడెడ్ నువ్వు యేసులో ఉండాలి కనుక, లేకపోతే నిన్ను కూడా లాగుతాయి. కనుక తనకు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు ఏం చేసి ఉంటుందండి, దేవుడా అని. ఏ దేవుడు? గ్రీకు దేవతనా? దేవుడా అన్నప్పుడు ఒక పేరు యాడ్ చేయకపోతే నిజమైన దేవుడే మనకు ప్రత్యక్షమవుతాడు. గట్టిగా చెప్పలు కొడదామా? మన చర్చికి ఒక యవనస్తుడు వస్తాడు, ప్రణీత్ అని వస్తాడు, చాలా మంచి బీటెక్ చేశాడు. మన సిస్టర్ సునీత గిరిరాజ్ గారు, వాళ్ళ యొక్క గిరిరాజ్ కాలేజీలో ఏసులో పనిచేశాడు, కాలేజీలో తన ఫ్యాకల్టీగా. తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు ఇన్సూరెన్స్ దాంట్లో చేస్తున్నాడు. అతను ప్రణీత్ అని అతడు చౌదరినో కమ్మాసో వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. వాళ్ళ క్యాస్ట్ని బట్టి వాళ్ళకి చాలా ఎక్కువ ఇది ఉంటుంది. అంత ఎక్కువ ఇది ఉండి క్రైస్తవులు అంటే చాలా నీచమైన అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, మాలమాదిగల దేవుడు అని. కనుక అట్లా. సో అతను ప్రణీత్ రక్షణ పొందాడు మన దగ్గర. అతను స్పష్టంగా చెప్తాడండి, నువ్వు దేవుడా అని చెయ్యి, నిజమైన దేవుడు కనిపిస్తాడు నీకు. ఈ దేవుడు ఆ దేవుడు కాదు, నువ్వు దేవుడా అంటే ఆయన తప్ప దేవుడు లేడు ఎవరు. కనుక దేవుడు అని చెప్పి నువ్వు ఇంకెవడన్నా పేరు తీసుకుంటే అది వేరేది వస్తుంది. కనుక కానీ దేవుడు అంటే ఆయన తప్ప ఇంకెవరు లేరండి ఈ సృష్టిలో, ఆయన రెస్పాండ్ అవుతాడు. కనుక ఈ అమ్మాయి ప్రార్థన చేసి, దేవుడా నన్ను విడిపించు, మా అమ్మ నాన్న నన్ను విడిపించలేరు, ఈ యొక్క యజమాని వాడు దుర్మార్గుడు, వాడు నన్ను ఈ బిజినెస్కి వాడుకుంటున్నాడు. ఇక దయ్యానికి ఏం ప్రార్థన చేస్తుంది, కనుక నన్ను విడిపించమని. ఆ బిడ్డ, యవన బిడ్డ, ఆ డామ్సెల్, ఆ చిన్నది అతులాకుతలమై ఉన్నది. కనుక ఎక్కడికి పోలేదు. కనుక ఇప్పుడు పెళ్లి చేసిందని కనుక, ఆ పెళ్లి చేస్తే ఆ అమ్మాయికి ఆ యొక్క ఆత్మ పోతే వాడికి బిజినెస్. కనుక అలాగున ఒక చీకటి బంధకాల్లో, ఆ యొక్క చెరసాలలో, ఆ యొక్క దయ్యపు చెరసాల్లో, యజమాని యొక్క బానిసత్వంలో తల్లిదండ్రులకు దూరమై ఒక అమ్మాయి బతుకు ఎంత ఘోరం ఆలోచించండి.
అలాంటి అమ్మాయి యొక్క బ్రతుకులో ఆ ప్రార్థన చేస్తుంటే ఆకాశమందున్న దేవుడు ఆలకించాడండి. ఆ అమ్మాయి ప్రార్థన ఆలకించాడు. ఎందుకు దేవుడా అని ఇప్పుడు మనం కూడా కదండి, కానీ కింద పడంగానే ఏమంటామో అమ్మా అంటాం కదా. కింద పడంగానే రేవంత్ రెడ్డి అంటామా అనం కదండి. ఎందుకంటే ఆయన పాపం సీఎం కొన్ని రోజులు ఉంటాడు, అమ్మా అనే పిలుస్తాం. కనుక అట్లనే మానవుడి ఆత్మలో, మానవుడి హృదయంలో, మానవుడి అంతరంగంలో, మానవుడి లోతుల్లో ఉంది మై క్రియేటర్, నా సృష్టికర్త అయిన దేవుడు ఎవరు నన్ను చేసి. మా అమ్మ నాన్న ఒట్టిగా పుట్టించారు అంతే, వాళ్ళు సృష్టికర్త కాదు. కనుకనే మాతృదేవోభవ అని మనం క్రిస్టియన్స్, మనం తల్లి దైవం కాదు, దైవం లాంటిది అని చెప్పారు వాళ్ళు, మంచిగానే చెప్పారు. కానీ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ తర్వాత మీరు కంటిన్యూ చేయాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, అడమైంది వచ్చింది అలాగా. సో పాపం వాళ్ళకి నాలెడ్జ్ లేక కనుక బైబిల్ చెప్తుంది ఒకే దైవం, సృష్టించిన దైవం ప్రార్థన చేసింది. దేవుడు చూస్తున్నాడు. గ్రీసు అనే దేశము ఆనాడు రోమన్స్ కింద పరిపాలనకు ఉండి, అది ఇప్పుడు గ్రీస్ కానీ మాసిదోనియా అనే ప్రాంతంలో, అప్పుల్లోనే ఒక సిటీలో, ఒక పట్టణంలో అనేకులు గ్రీకులు అక్కడ ఉంటుండగా కొద్ది మంది మాత్రమే యూదులు ఉన్నారు అక్కడ. యూదులు ప్రపంచమంతా కూడా చెదిరిపోయారండి. 2 సార్లు చెదిరిపోయారు వాళ్ళు. బబులోను సామ్రాజ్యం వచ్చి ఇస్రాయెల్ దేశం మీద పడ్డప్పుడు వాళ్ళంతా చెదిరిపోయారు. ఆ తర్వాత రెండవది 70 AD టైటస్ అనేవాడు యెరూషలేమును నాశనం చేసేస్తే యూదులు భూమి అంతా స్ప్రెడ్ అయిపోయారు. గుంటూరులో ఉన్నారు యూదులు, బాంబేలో ఉన్నారు యూదులు. సో కనుక అట్లనే ఈ గ్రీసులోని ఇప్పుడు గ్రీసు, అప్పుడు మాసిదోనియాలోని అపోల్లో సిటీలో కూడా కొంతమంది యూదులు ఉన్నారు. కానీ ఈ అమ్మాయికి తెలుసా యూదులు వాళ్ళు నాకేమైనా సహాయం చేస్తే తెలియదు. కానీ ప్రార్థన చేస్తుంటే ఆకాశమందున దేవుడు, మంచిగా వినాలి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. మీ అమ్మకు, మీ నాన్నకు, ఎవరికి చెప్పుకున్నా, ఏ లీడర్కి చెప్పుకున్నా, నీకు ఉద్యోగం లేకపోయినా, వివాహం, ఏదో నీ సమస్యలో దేవా నాకు దిక్కు ఎవరు అని నువ్వు అడిగి చూడు, దేవుడే నీ దిక్కై వస్తాడు. కనుక ఈ యొక్క సిటీలో ఉన్న ఈ చిన్న అమ్మాయి కొరకు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ అమ్మాయి యొక్క విడుదల నాకు కావాలి, ప్రార్థన చేస్తుంది దేవుడు. కానీ గ్రీకు దేవతలకు, రోమన్ దేవతలకు, స్థానిక దేవతలకు దేవుడు అంటుంది అంతే పాపం. కనుక ఆ దేవుడు ఆయన నిర్ణయించినప్పుడు అప్పుడు మనకు ఆ యొక్క అపోస్తల కార్యం తీయండి, 16వ అధ్యాయం తీయండి, యాక్ట్స్ 16 చాప్టర్ తీస్తే దేవుడు ఆయన మనుషుల్ని విడిపించే దేవుడు, పిల్లల్ని విడిపించే దేవుడు. కనుక ఆకాశమందున దేవుడు ఆయన చెవులు గల దేవుడు. కనుక ఆ చెవులు గల దేవుడు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. కులానికి, మతానికి, జాతికి, ప్రాంతానికి అతీతంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. పాపి ప్రార్థన కూడా ఆలకిస్తాడు, నీతిమంతుడి ప్రార్థన ఆలకిస్తాడు. కానీ పాపి పశ్చాత్తాపం పొందటానికి ఆలకిస్తాడు, వాడి ప్రార్థన వేరేదే. నీతిమంతుడు అతడు ఏది ప్రార్థించినా తన చిత్తానుసారంగా చేస్తే వింటాడు. సో మన దేవుడు చెవులు మనకిచ్చాడు కదండి. ఆయనకు చెవులు ఉన్నాయా లేదా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఈరోజు ప్రతి పక్షికి, జంతువుకి, అన్నిటికీ చెవులు ఉన్నప్పుడు మరి ఆ యొక్క చెవులు ఇచ్చిన దేవుడు ఏం చేస్తాడు? తప్పక వింటాడు. మీరు ఇదే కాంటెక్స్లో గుర్తుపెట్టుకోవాలి. పాముకు చెవులు ఉండవు, మరి దానికి ఏమొప్పుతారు? తన్నుడోలే మేరా మన్నుడోలే. ఏమి పాట అండి. చిన్నప్పుడు బుల్బుల్ తార మీద కొట్టేవాడిని, మా ఇంట్లో కొట్టేవాడిని. ఏంద్రా ఈ పాట అనేవాళ్ళు, నాగిన పాట అని ఇట్లా తీసేవాళ్ళం అని. ఏం పాట అండి, చాలా మంచి ట్యూన్ కదా. సో పాము యాక్చువల్గా ఏదైతే అది ఊతారో దానికి వినపడదు, దాని డైరెక్షన్ తోటి అది కళ్ళతో వచ్చేస్తుంది తప్ప దానికి లేవు, చెవులు లేవు. ఇది సైన్స్ చెప్తుంది, నేను కాదు, మీరు పోయి చదువుకోండి అది. సో అలాగున భూమి మీద పాముకు చెవులు లేవు. చాలా బాధకరమైన మాట చెప్తున్నా ఒక్కొక్కళ్ళకు. ఎవడు వాక్యం వినలో వాడు పాము, సర్పం బతుకుతున్నారు. అందుగురించి శాస్త్రం నుంచి సర్ప సంతానమా అన్నాడు. నేను ఇన్ని అద్భుతాలు చేస్తుంటే కుంటివాళ్ళు, మూగవాళ్ళు, చెవిటివాళ్ళు, చాంద్రోగులు, పక్షవాయులు, దయ్యం ఇవన్నీ నీళ్లు ద్రాక్షరసం అవుతుంటే మీరు ఎందుకు నా మాట వినట్లేదు? సర్ప సంతానమా అని యేసుప్రభు గద్దించాడు. చర్చికి కూడా ఎంతోమంది వస్తారు, అలా బాధ్యత నాదిగా, దేవుడిదే. అంతే గొంతు చించుకొని చెప్తారు సేవకులు. అతను ఇంకా చెప్తూ ఉంటే చంపి పారేశారు మన ప్రవీణ్ పగలాలని. సర్పజాతి కనుక సర్పాన్ని మొక్కుతారు, సర్పాన్ని పూజిస్తారు, సర్పం మీద పండుకున్న వాడిని ఒకటి నమ్ముతారు. అది సర్పం, అది అంతే. చెవులు లేవు ఈరోజు. మనం కాదు, సైన్స్ చెప్తుంది. ఈరోజు వరకు కూడా దేవుడు నిన్ను మనిషిగా సృష్టించి, నిన్ను ఆయన పోలికలో సృష్టించి ఇంత కృపను నీకు ఇస్తే, నీవు దేవుడి వాక్యం వినకపోతే ఇంకా సర్పమే, చెవులు ఉండవు దానికి. మళ్ళీ దానికి పాలు పోసి దాన్ని పూజించి, అది గతి, అది పాములను పూజించే గతికి దిగజారిపోయాం. ఎందుకు? మనము దేవుడి స్వరాన్ని తిరస్కరించాం. షేము, హాము, యాపేతులో
ఆ యొక్క షేము సంతతి వారే దేవుడు యొక్క స్వరాన్ని వింటూ ఉన్నారు. వాళ్ళ ద్వారానే బైబిల్, వాళ్ళ ద్వారానే యేసుక్రీస్తు వచ్చాడు. హాము యాపేతు వాళ్ళు లేదు, యాపేతు వాళ్ళు కొద్దిమంది తిన్నారు. హాము సంతానం తిరస్కరించింది కనుక ఈరోజు పాము దేవత కదా, ఏనుగు దేవత, ఎలుక దేవత, కోతి దేవత, ఆవు దేవత. అయ్యో ఇదేంట్రా నాయన, ఇవన్నీ జూలో ఉంటాయి కదా, లేకపోతే పొలంలో ఉంటాయి. హౌ కెన్ దే బి గాడ్స్? ఇవి కాకపోతే దేవాలయంలో చెక్కిన బొమ్మలు దేవుళ్ళ. ఎంత భయంకరమండి. ప్రాణం లేని వాటిని ఎందుకు ఇస్తే తీసుకొచ్చారంటే ఆత్మ చెప్పుచున్న సంగతులు. గట్టిగా చెప్పండి కొట్టండి ఇప్పుడు మీకు అర్థమైతే. నీకు ఎందుకు అర్థం కావట్లేదంటే నీ చెవు పాము చెవులు అయిపోయినాయి, వినటానికి ఇష్టపడట్లేదు. నా బతుకు నేను దేవుడి వాక్యం అంటే నేను బాగుపడ్డాను. నేను నా చదువుకు కాదు, లేకపోతే నాకు దేనికి కాదు. ఎవడైనా దేవుడి వాక్యమో వినాలి. కనుక నీకు అంత కష్టంగా ఉంటే వదిలేయి, నో ప్రాబ్లం. అంత్యకాలంలో దేవుడు చూపిస్తాడు నీకు. నా మాట చెప్తే మీరు వినలే. అయ్యో తూరు, అయ్యో సీదోను, నీ మధ్యలో నేను ఒకవేళ అద్భుతాలు చేసి ఉంటే కదా అని యేసుప్రభు విలపించాడు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు. నీకు నేను వచ్చి చేసినాను పట్టించుకోవాలంటే చెవులు పాము చెవులు కనుక. ఇప్పుడు మనకు ఆ సబ్జెక్టు కాదు కనుక బైబిల్ చెప్తుంది. అపోస్తల కార్యము 16వ అధ్యాయం తీయండి. 16వ అధ్యాయంలో తీస్తే దేవుడు వాక్యం చెప్తుంది. ఆ అమ్మాయి ప్రార్థన చేసింది కదా, చేస్తూ ఉంది కదా, దేవుడు ఆయన తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. తీసుకొని ఏం చేస్తున్నాడు చూడండి. 16వ అధ్యాయం ఇలాగ స్టార్ట్. ఆ యొక్క సౌలు దెర్బేకును లుస్త్రకును అక్కడ పౌలను చదువుకొని తిమోతి అని ఒక శిష్యుడెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అని చెప్పి దేవుడు మనకు ఇక్కడ దెర్బే లుస్త్రాకు మరి అక్కడ చెప్తూ తర్వాత 6వ వచనంలో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకించినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశం ద్వారా వెళ్ళారు. ఇక్కడ నేను సింపుల్గా చెప్తున్నాను. ఈ యొక్క పౌలు ఆ తర్వాత అతని శిష్యులు తిమోతి కానీ శీల కానీ వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏం ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు? సువార్త ప్రయాణం, సువార్త దండయాత్ర అనొచ్చు, మిషన్. సో అలాగున వెళ్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఫస్ట్ మనకు దెర్బే అనే పేరు రాశాడు, తర్వాత ఫ్రుగియా గలతి అని రాశాడు. ఇంకా ముందుకు రండి, ఇంకా తర్వాత వస్తే దేవుని యొక్క వాక్యంలో మనము 8వ వచనం అక్కడికి ఆసియాలోకి వెళ్ళొద్దన్నాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. అంతటా వారు ఆ యొక్క ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చారు. ఇవన్నీ ప్లేసెస్ అండి కదా, మిరియాలగూడ, సూర్యాపేట, ఇంకా ఇబ్రాహీంపట్నం, జస్ట్ ప్లేసెస్ అంతే. ఆ అర్థాలు కనుక అక్కడ ఏం వాటికి అర్థం ఏముండదు, ప్లేసెస్ కనుక. చూడండి, ముసియకు దాటిపోయి త్రోయకు వచ్చారు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకున్నట్టు రాత్రి వేళ సౌలునకు దర్శనం కలిగాను. ఒక వ్యక్తి వచ్చాడు తనకు దర్శనంలో, అయ్యా మాసిదోనియాకు రండి, మీరు అటు వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు, మీరు ఆసియాలోకి వెళ్ళొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వారి హృదయాల మీద చెప్పాడు. నో 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 వెళ్ళొద్దు నువ్వు అటు అని పండుకున్నారు. పాప అటు వెళ్దామనుకున్నారు. రాత్రి ఒక దర్శనంలో ఏమైందంటే పౌలుకి, అయ్యా మాసిదోనియా దేశానికి రా అని ఒక ఆయన పిలుస్తున్నాడు. దీన్ని మీకు చెప్పాలంటే ఇప్పుడు మనం వీబీఎస్లు చేస్తున్నాం. వీబీఎస్లు చేస్తున్నప్పుడు మా దగ్గరికి రండి అని కదా, ఒకళ్ళు మా దగ్గరికి వద్దు అని. దండుమేలారంలో మనం వీబీఎస్ చేద్దాం, ఒక 80 మంది పిల్లలు అంటే ఆ పాస్టర్ గారు వద్దు, బ్రదర్ వద్దు, ఇక్కడ కొంచెం ప్రాంతము ఇట్స్ నాట్ గుడ్, బాగలేదు, ఇక్కడ పరిస్థితులు బాగలేవు, ఎందుకంటే ఇక్కడ తీన్మార్గాలు ఎక్కువైపోయారు కనుక జర ఆగుదామని చెప్పి. అయితే వేరే వాళ్ళు పిలుస్తున్నారు, ప్రభువరం సౌజన్య సిస్టర్ అన్నాడు, బ్రదర్ అక్కడ కాదు, సిస్టర్ అక్కడ కాదు, మీరు చిప్పలపల్లికి రండి, లేకపోతే ఇంకొక నల్గొండలో ప్రాంతానికి రండి. ఆ తర్వాత వీళ్ళే కాకుండా మరిదిగో మన యొక్క క్వైర్ లీడర్ కవిత, వాళ్ళ యొక్క ప్లేస్ దేవరకొండలో, ఇట్లనే పిలుస్తారు. ఆనాడు కూడా అయ్యా నువ్వు ఆసియాకి వెళ్ళకు, మాసిదోనియాకి రాని ఒక ఆయన పిలుస్తున్నాడు. దర్శనం క్లియర్గా ఉంది, పేరు. తెల్లారు లేచాడు. ఎవరు లేచారు? ఆ యొక్క పౌలు లేచి ఏం చేశాడంటే 10వ వచనం, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి స్వార్థ ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరటకు యత్నం చేసాము. వెంటనే అక్కడ నుంచి ఇప్పుడు గ్రీస్ అనే ప్రాంతం ఏది ఉందో ఆనాడు మాసిదోనియా. కాబట్టి తర్వాత చూడండి 11వ వచనం, మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా నముత్రేకును మర్నాడు నేపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితేమి. ఇది ఫిలిప్ రౌండ్ చేసుకోండి. చూడండి, ఆయన ప్రయాణం చేస్తూ ఫిలిప్పి అనే ఒక ప్రాంతానికి వచ్చాడు. ఫిలిప్పైన్స్ వేరు. ఫిలిప్పైన్స్ అనేది అది మన ఆసియా ఖండంలోని ఒక 7,000 ఐలాండ్స్తో కూడిన దేశం. అది మా పాప అక్కడ చదివింది కనుక నేను స్టడీ చేశాను. ఫిలిప్పైన్స్ కనుక అది ఆ యొక్క అటు కొరియాకు, ఆ తర్వాత ఇటు కాంబోడియాకు, వీటన్నిటికీ కూడా దగ్గర ఉంటుంది.
ఆ యొక్క చైనా సీలో ఉంటుంది. సో ఈ యొక్క ఫిలిప్పీన్స్ కాదు, ఫిలిప్పి అనే ఒక పట్టణానికి వచ్చాడు. ఇది మాసిదోనియాలో, యూరోప్లో ఉన్న ప్రాంతం. ఇప్పుడు మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలోకి అది ముఖ్య పట్టణమును, రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. కనుక రోమీలు వచ్చి అక్కడ ఉండేవాళ్ళు చాలా మటుకు. రిటైర్ అయిపోయిన రోమీలు, లేకపోతే సంపాదించుకున్న రోమీలు ఇక అక్కడ రోమ్లో కానీ ఇటలీలో ఉండకుండా ఇక్కడ వచ్చి కొనుక్కొని ఆస్తులు కొనుక్కొని ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు. సో మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతిని గమనిన దాటి తీరమైన ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండి. ఒక్క మాట చెప్తాను, ఇది దాటిపోతాం కనుక. ఈ యొక్క పౌలు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కొద్దిమంది యూదులు ఉన్నారు. యూదులకు ఏముంటుంది? సమాజ మందిరం ఉంటుంది, సినగోగ్ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ప్రజలు ఎక్కువైతే ఏం కట్టిస్తారండి? కమ్యూనిటీ హాల్ కట్టిస్తారు కదా. అట్లా దీని గురించి స్టడీ చేస్తే తెలిసింది, ఆ యొక్క ఫిలిప్ అనే పట్టణంలో వాళ్ళకు సినగోగ్ లేదు, ఒక ఆలయ మందిరం, యూదుల యొక్క సినగోగు, సమాజ మందిరము. దేవాలయం ఒకటే, యెరూషలేములోనే దేవాలయం ఉంటుంది. ఎక్కడుండదు యూదులకు దేవాలయం, ఎక్కడ బలి అర్పించకూడదు, అక్కడికి వెళ్ళే బలి అర్పించాలి. కనుక సంవత్సరానికి 3 సార్లు వెళ్ళేవాళ్ళు యూదులు, ప్రపంచం అంతటి నుంచి వెళ్ళేవాళ్ళు కనీసం ఒకసారైనా. కానీ ప్రతి వారం ఏం చేసేవాళ్ళు? సమాజ మందిరంలో చక్కగా అలా లేఖనాలను, ధర్మశాస్త్రం చదువుకొని ఆ యొక్క ముసుగేసుకుంటారు, ప్రార్థన చేయొచ్చు. కానీ ఫిలిప్పులో సమాజ మందిరం లేదు. ఎందుకు అనంటే ఆ యొక్క సమాజ మందిరం ఉండాలంటే 9 కాదు 10 మంది ఉండాలి. 9 మంది ఉండి 10 మంది స్త్రీలున్న సమాజ మందిరం పెట్టరాళ్ళు. అంటే మీకు ఓటు లేదండి స్త్రీలకు. అక్కడ 10 మంది యూదులు ఉంటేనే అక్కడ సమాజ మందిరం కట్టాలి. సో 9 మంది పురుషులు ఉన్నారు. సో పౌలు అక్కడికి వచ్చాడు, ఏమి సమాజ మందిరం లేదు. మరి ఎక్కడ ప్రార్థన చేసుకో? నదీ తీరానికి వెళ్ళారు. నదీ తీరంలో సంఘం కూడుకుంటుంది కదా. సంఘం అంటే ఈ యొక్క దేవాలయాలు కాదు, మందిరాలు కాదు, బిల్డింగులు కాదు, షెడ్డులు కాదు. ఆ దరిద్రం ఈరోజు చర్చికి పాస్టర్లకు వదలట్లేదు. ఇంకా దీన్ని పట్టుకొని చర్చ్ అంటారు. దీన్ని ఇది చర్చ్ అట్లేదు. చర్చ్ అంటే ఇంగ్లీష్లో చర్చ్, తెలుగులో సంఘం. ఇది సంఘమా? ఇది మనము సంఘము కదా. ఇది మందిరం, ఇది బిల్డింగ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, యూదులు మాసిదోనియా దేశంలో ఫిలిప్ పట్టణంలో 9 మంది ఉన్నట్టున్నారు. అక్కడ యూదులు, వాళ్ళకి సమాజ మందిరం లేదు, కట్టకూడదు. 10 మంది ఉంటేనే. 9 మంది మగవాళ్ళు ఉండి 20 మంది ఆడవాళ్ళు ఉన్న కట్టరాళ్ళు. 10 మంది ఉండాలి. సో ఏం చేద్దాం ఎక్కడ అంటే నదీ తీరానికి పోయి ఆయన వాక్యం చెప్తున్నాడు. అక్కడికి ఒక ఆమె వచ్చింది, మన సబ్జెక్ట్ అది కాదు. ఆమె లుదియా అని వచ్చింది. దేవుడు హృదయం తెరిచాడు, ఆమె కన్వర్ట్ అయిపోయింది. యేసుప్రభు నమ్ముకుంది. యేసుప్రభు నమ్ముకొని ఆ యొక్క దేవుని బిడ్డగా మారిపోయింది. అయిపోయిన తర్వాత ఏముందో చూడండి. మన సబ్జెక్ట్లోకి వచ్చాము. కొద్ది నిమిషాల్లో మనము ఇక వాక్యంలోకి వచ్చేస్తే దేవుని యొక్క 14 వచ్చి, అప్పుడు లుదియాను దైవభక్తులు స్త్రీ వినిచుండెను, ఆమె దేవుడు ఇచ్చేశాడు. 15వ వచనంలో ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము కలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి రన్ని బతిమిలాడింది ఇంటికి రమ్మని. కానీ అది కూడా మనకు సబ్జెక్ట్ కాదు. బైబిల్లో మీకు చెప్తున్నాను, దెర్బె నుంచి, లుస్త్ర నుంచి, ఫ్రుగియా నుంచి, గలలియా నుంచి, ఆ తర్వాత ఆసియాలోకి వెళ్దామంటే వద్దని చెప్పి అక్కడి నుంచి ముసియాకు వచ్చి, ముసియా నుంచి త్రోయకు వచ్చి, త్రోయ నుంచి ఆ తర్వాత వాళ్ళు ఓడ ఎక్కి నముత్రకి వెళ్ళి, నముత్ర నుంచి నేపోలికి వెళ్ళి, అక్కడి నుంచి ఫిలిప్కి వచ్చి. ఇది జర్నీ. ఎందుకు చెప్తున్నాను ఇది? ఒక పిల్ల ప్రార్థన చేస్తుంది, నన్ను విడిపించు దేవా, నా బతుకు నాశనం అవుతుంది, ఐఎమ్ గోయింగ్ టు డై, చచ్చిపోతాను నేను ఈ యొక్క దయంతో. దేవుడు ఎక్కడి నుంచో పౌలును వాళ్ళని తీసుకొస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు కదా అసలు. ఇన్ని దాటి తీసుకొస్తుంటే పౌలుకు తెలవట్లేదు. మనం సేవకి వెళ్తున్నాం అంతే ఆయనకు తెలుసు. బట్ దేవుడికి తెలుసు ఫిలిప్పులో ఒక బిడ్డ బంధింపబడి ఉంది అని చెప్పి దేవుడు తీసుకొస్తాను. అందుగురించి నేను చదువుకుంటూ వస్తున్నాను. గుర్తుకోండి, మిమ్మల్ని రక్షించడానికి దేవుడు ఎక్కడి నుంచో తీసుకొస్తాడు. అసలు మీకు నేను తెలుసా అండి, నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఎక్కడ చదివాను? నథింగ్. బట్ గాడ్ బ్రింగ్స్ హిజ్ అంబాసిడర్స్ టు ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ నీడెడ్. తీసుకొస్తాడండి. ఇక్కడ కూర్చున్న సండే స్కూల్ టీచర్ సేవకులు, మీ బ్రతుకులు ధన్యం. నేను చెప్తున్నా, సువార్త ప్రకటించి వాని పాదములు ఆ యొక్క పర్వతాల మీద సుందరం. గట్టిగా చెప్పలు కొడదామా? దేవుడు చెప్తున్నాడు. కనుక ఈరోజు సినిమా యాక్టర్లవి, లేకపోతే ఫిల్మ్ యాక్టర్లవి, లేకపోతే రాజకీయ చెత్త అంతా కూడా ఏ ఎండక గొడుగు పట్టే దరిద్రులు. కనుక ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్తే అతడి కంటే ధన్యుడు ఎవరు కాదండి. ఎంపీ కంటే, ఎమ్మెల్యే కంటే కూడా ఇట్స్ మోర్ దెన్. బికాజ్ వాళ్ళ దగ్గర ఏముంది? మానవులకు విడుదల ఇచ్చే శక్తి ఉంది. కనుక సో పౌలుకి తెలియదు, ఆయన ఒక మంచి సేవకుడు వెళ్తున్నాడు. వై ఐఎమ్ గోయింగ్ టు ఫిలిప్ కూడా ఆయనకు కూడా తెలియదండి. ఫిలిప్పులో యూదులు ఉన్నారు. వాళ్ళు యూదులు యెహోవా దేవుని నమ్ముతున్నారు, కానీ యేసుక్రీస్తున్నారు. వాళ్ళకు సువార్త చెప్పడానికి వెళ్ళాడు. వాళ్ళకు చెప్తుంటేనే సువార్త ఒక ఆమె వచ్చి కూర్చుంది లిదియా అని, ఆమె కన్వర్ట్ అయిపోయింది.
చక్కగా నమ్మేసుకుంది యేసుప్రభు. అలాగని అయిపోయిన తర్వాత అరే ఇంకెక్కువ మంది ఇక్కడ రక్షణ పొందుతారేమో అని హీ వాస్ ట్రయింగ్. అక్కడే మీటింగులు పెడుతున్నాడు, రోజు ఆ ప్రాంతానికి వెళ్తారు. మందిరం లేదు కనుక, మందిరం లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నదీ తీరానికి వెళ్ళాలి. నదీ తీరానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏదో వీధుల గుండా వెళ్ళాలి. ఆ యొక్క పట్టణం కనుక పెద్ద సిటీనే కనుక, టౌన్ కనుక, సిటీ అని వెళ్ళాలి కనుక ఆయన లేచి ఫిలిప్పు పట్టణంలో ఈరోజు వాక్యం చెప్పాడు, మంచిగా ఇచ్చేసాడు, ఒక ఆమెకు బాప్తిసం ఇచ్చాడు, అలా ఫ్యామిలీ అంతా. మళ్ళీ నెక్స్ట్ డే పోతా ఉన్నాడు, మళ్ళీ కొద్దిమందితో మాట్లాడుతున్నాడు. ఈ యూదులకు పరిచయమైన కొద్దిమంది వచ్చి అరే ఎవరు వచ్చారంట అక్కడి నుంచి, పౌలంట చాలా మేధావి జ్ఞాని, బ్రహ్మాండంగా చెప్తున్నాడు, చాలా బాగా చెప్తున్నాడు. కొంతమంది అట్రాక్ట్ అవుతారు కనుక. ఇప్పుడు మనం కూడా పెద్ద పెద్ద స్పీకర్స్ వస్తే వెళ్ళమా అండి? తప్పకుండా వెళ్తాం కనుక. అలాగున్నే వస్తుంటే పౌలు ఆశతో వెళ్తూ ఉన్నాడు, శీలను తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు జరిగిందండి సంఘటన. ఆ సంఘటన ఏమిటో చూడండి, 16వ వచనంలో, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా. ప్రార్థనా స్థలానికి అండి, అంటే ఇది నది దగ్గరే అంతే. దే హ్యావ్ నో ఈవెన్ సినగాగ్, ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కూడా లేదు వాళ్ళకి అక్కడ ఆ యొక్క ఫిలిప్పులో. మేము ప్రార్థనా స్థలం వెలుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆ పిల్ల ఏం చేస్తుందంటే వీళ్ళు వెళ్తుంటుంటే ఎదురొస్తుంది. ఎక్కడో 4-5 వీధుల్లో నుంచి అవతల నుంచి వెళ్తే ఎదురొచ్చే వీళ్ళ వీధిలోంచే పోతుంటుంటే ఆ వీధిలో వీళ్ళని చూసింది. వీళ్ళని చూడంగానే ఇప్పుడు ఆ బిడ్డలో 2, ఒకటి స్పిరిట్ ఆఫ్ డెమన్, ఒకటి స్పిరిట్ ఆఫ్ అమ్మాయి తన ఆత్మనే కనుక. దాంట్లో ఆ మధ్యలో ఉండి ఏం చేసిందంటే ఆ అమ్మాయి కేకలు పెట్టడం మొదలుపెట్టింది. బైబిల్లో క్లియర్గా చూడండి. తర్వాత ఆ యొక్క ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. మంచిగా వినండి. ఈరోజు ఇంకా 10 నిమిషాలు అయితే వాక్యం ముగిస్తాను నేను. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళు వెళ్తుంటుంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది, వాళ్ళని వెళ్తుంటే కేకలు వేస్తూ ఉంది. వాళ్ళు అదే దారి గుండా వెళ్తున్నారు, ఏదో ఎవరో అనుకుంటుంటే ఫస్ట్ వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత ఏమని చెప్తుంది? వీరు సర్వోన్నతమైన దేవుని మార్గం చెప్పే ఆ యొక్క సేవకులు, పరిచారకులు అని చెప్తుంది. సో ఇది ఎంత మంచి మాట కదండి. ఆలోచించండి బైబిల్లో. మరి ఇప్పుడు ఎవరు ఆ పని చేస్తున్నారు? ఇక్కడ దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే, మన దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే, దేవుడు ఎంత ఆయన స్ట్రాటజిక్ ఉంటుందంటే మన ఊహకు, మన జ్ఞానానికి అందదండి. తెలుసా? ఆయన కార్యాలు గంభీరమైనవి, ఆయన కార్యాలు ఆశ్చర్యమైనవి, ఊహకు అందవు, మనిషికి అందవు. కనుక ఈ పిచ్చి దరిద్రపు కథలు రాసుకున్న వాళ్లకు ఇది అందదు కనుక. ఆలోచించండి. వాళ్ళు వస్తుంటే ఈ అమ్మాయి ఎందుకు రియాక్ట్ అయిందండి? మీరు చేసుకోవాలి, ప్రశ్న వేసుకుంటే మీకు కరెక్ట్గా అర్థం. ఆ అమ్మాయి రియాక్ట్ కావాల్సిన అవసరం ఏముంది? ఆ అమ్మాయి ఎలాగున రియాక్ట్ అయింది? పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఎంత మంచి మాట అంటుంది చూడండి. ఆ అమ్మాయి ఏమంటుంది చూడండి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, సర్వ ప్లస్ ఉన్నత, ఈయనకంటే గొప్ప దేవుడు ఎవరు లేరు. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతోమంది దేవతలు ఉన్నారు, కానీ సర్వోన్నతుడైన వాడు ఒకడే, మహా ప్లస్ ఉన్నత, మహోన్నతుడైన వాడు ఒకడే. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. కనుక ఈ దేవుళ్ళకి ఎంచబడుతున్న ఆకాశ దేవుళ్ళను మనం ఆరాధించట్లేదు, ఈ విగ్రహాలను, బొమ్మలను ఆరాధించట్లేదు, మనుషులు కల్పించిన ఏ దేవుడి దేవతను మనం, ఎందుకంటే మనకు సర్వోన్నతుడు తెలుసు. ఈ అమ్మాయి ఎంత చక్కగా చెప్తుందంటే, సర్వోన్నతుడి దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురని కేకలు వేసి చెప్తుంది. ఎందుకు చెప్తుంది? సో మనం ఒక్క ప్రశ్న వేసుకుంటే దీన్ని మనం కంక్లూడ్ చేయొచ్చు. అదేమిటంటే, ఇక్కడ పౌలు వచ్చినట్టు, శీల వచ్చినట్టు మాసిదోనియాకి, ఫిలిప్కి ఎవరికి తెలుసు? ఎంతోమందికి తెలుసు. సైతానుకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు అండి. సైతానుకు తెలిసి ఏం చేశారంటే, సైతాను ఈ పిల్లల నుంచి అలాంటి మాటలు పలికినప్పుడు వాళ్ళని ఇరిటేట్ చేయడం కానీ, వాళ్ళకు పాజిటివ్గా మాట్లాడినట్టుగానే ఉంది, నెగిటివ్గా కాదండి. ఆ యొక్క సైతాను ఈ యొక్క పూతోను దయ్యం పట్టిన ఈ అమ్మాయి వీళ్ళని చూసి, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు దోచుకునేవాళ్ళు, వీళ్ళు చెడ్డ మార్గం ప్రవర్తిస్తారు, వీళ్ళు అనీతి మార్గం అని చెప్పట్లేదండి. ఎట్లా చెప్తుంది? మంచిగానే చెప్తుంది. సైతాన్ ఎప్పుడు అట్నే చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. అవ్వకు ఏం చెప్పిన ఆక ఏదైనా తోటలో, ఈ పండు తిను కదా నీకు గుండు గీకుతా అన్నాడు. పండు గుండు పోయింది. ఎంత తెలివిగలవాడు కదా. తింటే నీ కన్నులు తెరవబడతాయి. మళ్ళీ ఏమన్నాడు? నువ్వు దేవతలు అయిపోతావు. ఏంటి ఇట్లా చెప్తాడు వాడు, ఎప్పుడు పాజిటివ్గా చెప్తాడు. సో ఈ యొక్క అపోల్లో అనే పట్టణంలో దేవుడి సేవకులకు ఫరుగా మాట్లాడిందిగా. సైతాను ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడినట్టు. మరి పౌలు దీన్ని యాక్సెప్ట్ చేశాడా?
చేయలేదండి. తర్వాత వచ్చిన చూడండి, వెంటనే ఆ యొక్క అంటున్నప్పుడు ఆమె ఇలాగ అనేక దినాలు చేస్తుంది, ఒకరోజు కాదు అనేక దినాలు చేయించుండను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, వ్యాకులపడి ఏం చేశాడు, వ్యతిరేక. ఇది మంచిది కదా, ఈమె యాక్సెప్ట్ చేయొచ్చు కదా, ఆయన పౌలు యాక్సెప్ట్ చేయొచ్చు కదా. గుర్తుపెట్టుకోండి, నేను మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న ఈ వాక్యం ఏం చెప్తుందంటే, అపవాది సైతాను మన గురించి మంచిగా మాట్లాడినా మనకు అవసరం లేదని. 3 సంగతులు చెప్తాను. ఏమిటంటే, పౌలుకి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. ఏమక్కర్లేదు? ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. నీవు దాని ముందుకు రండి, కొంచెం ముందుకు రండి అందరు. ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు కనుక పౌలు ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క మరి పౌలు ఈ దయ్యం యొక్క ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదంటే, ఈ దయ్యము ఆ యొక్క దేవుడి యొక్క వాక్యం, దేవుడి సేవకుల్ని అప్రిషియేట్ చేయనక్కర్లేదు. రెండవది, ఈ యొక్క దయ్యం విషయమై, ఆ యొక్క పూతోని విషయమై ఆ పౌలు ఎందుకు అతను అబ్జెక్షన్ అయ్యాడంటే, పౌలుకి ఆ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? సోర్స్ ఎక్కడి నుంచి? అది దయ్యం నుంచి. దయ్యం నుంచి వచ్చే సోర్సు దేవునికి అక్కర్లేదు కనుక పౌలు గుర్తించాడు, అది నాకు అక్కర్లేదు. ఇక మూడవది, ఆ దేశంలో ఉండే, ఆ పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా పౌలు ఏదైనా చెప్తుంటుంటే పౌలు చెప్పింది కరెక్టే అని అప్రూవల్ అంటారు ఇంగ్లీష్లో. ఈ దయ్యం యొక్క అప్రూవల్ అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, దయ్యం యొక్క అప్రూవల్. సో ఇది మనం మంచిగా వినాలి సాక్ష్యం. నీవు దేవుని బిడ్డవైతే, నువ్వు మీ ఆఫీస్లో ఒక మంచి దేవుని బిడ్డమైతే, ఒక పచ్చి పనికి మాలినోడు, లంచాలు తీసుకునేవాడు, పనికి మాలినోడు ఈయన మంచోడు అన్నాడు అనుకోండి, ఆడిది ఎందుకు మనకు అవసరమా? మనకు తెలుస్తుంది, నీది ఎందుకురా, నీ బతుకు, మనం మంచోళ్ళమే. కానీ అలాగని ఒక పనికి మాలినోడు మన గురించి మంచిగా మాట్లాడితే ఆ అప్రూవల్ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? మిగతా పనికి మాలిన వాళ్ళు, మిగతా వాళ్ళు మంచోళ్ళు కూడా ఏమనుకుంటారు, ఈడేంటి వీళ్ళకి ఇది చెప్తున్నాడు, ఈడు కూడా అదేనేమో. హల్లెలూయా! ఎంత డేంజర్ అండి. ఒక చిట్టింగ్ కొట్టేవాడు, లేకపోతే తప్పు పని చేసేవాడు, టీచర్ వచ్చిందనుకో, ఇతను కూడా ఏం కొట్టాడు టీచర్, టీచింగ్ కొట్టడని చెప్తే టీచర్కి అర్థమవుతుంది, వీడు అదే క్యాండిడేట్ వీడికి చెప్తున్నాడంటే అని చెప్పి. మీరు మంచిగా ఆలోచించండి. అపోస్తల కార్యం 16:16లో ఉన్న 3-4 వచనాలు మనకేం చెప్తున్నాయంటే, ఈరోజు నీకు సాక్ష్యము పనికి మాలిన సాక్ష్యం అవసరం లేదు నీకు. గుర్తుపెట్టుకోండి. ఈవెన్ అజయ్ అన్న కూడా మంచోళ్ళని చాలామంది చెప్తారండి. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి తీసుకొని, ఎందుకంటే నీ బతుకు నాకు తెలుసు, నీ సాక్ష్యం అక్కర్లేదు నాకు. చాలామంది అంటారు అజయ్ అన్న మంచోడు, మంచి సేవ. ఎవరికి కావాలి? నీ బతికేంటో తెలుసు, నీ గర్వం ఏంటో తెలుసు, నీ అహమేంటో తెలుసు, నీ జీవితంలో నువ్వు దేవుడికి లోబడేది ఎంతో తెలుసు, నువ్వు దేవుడి యొక్క బల్లలో చేయటానికి నువ్వు అర్హుడో కాదని కూడా తెలుసు నాకు. నీ అప్రూవల్ నాకు అక్కర్లేదు. నాకు అప్రూవల్ పెద్ద సేవకులు అక్కర్లేదు. నేను సింగపూర్ వెళ్తే ఆయన సేవకుడు డాక్టర్ అజయ్ పాల్ అని ప్రతి చోట అంటుంటే, నేను పాస్టర్ ఒక దగ్గర భోజనం చేస్తున్నప్పుడు ఆయన అడిగాడు, నా పక్కన ఆయన అడిగినప్పుడు ఏమన్నాడంటే, ఐఎమ్ అజయ్ పాల్ అని చెప్తే, అరే ఎస్ డాక్టర్ దయానంద్ ఈజ్ టేకింగ్ మెనీ టైమ్స్, యు ఆర్ ద అజయ్ పాల్ అంటున్నాడు. నా పేరండి. సింగపూర్లో ఆ యొక్క సెమినార్, ఆ యొక్క ప్రేయర్ కాన్ఫరెన్స్ జరిగితే ఎక్కువ సార్లు నా పేరు తీసుకున్నాడండి. బట్ ఐ డోంట్ లైక్, నాకేం అవసరం లేదు, నా గురించి కొద్దిగా తెలుసు ఆయనకు. అట్లాంటి అయినా సరే ఆయనకు సేవకుడు. కానీ ఎవరు పడితే వాళ్ళు అజయ్ అన్న మంచివాడు, నాకేం అక్కర్లేదండి. ఎందుకంటే సోర్స్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎలాంటి వాడివి, నీ బతికి ఎలాంటివి, నువ్వు నాకు సాక్ష్యం చెప్పనక్కర్లేదు. నాకు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు, దేవుడు వాళ్ళతో చెప్పిస్తాడు. ఈ పట్టణంలో పౌలు వచ్చి అద్భుతాలు చేయగలుగుతాడు, సూచక్రియలు చేయగలుగుతాడు, మహత్కార్యాలు చేయగలుగుతాడు, చచ్చిన వాళ్ళు లేపగలుగుతాడు, సువార్తను ప్రకటించగలుగుతాడు, అక్కడ ఉన్న దేవుళ్ళని, దేవతలు అన్నిటిని కూడా నాశనం చేయగలుగుతాడు. సచ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. కానీ ఆయనకు సాక్ష్యం ఎక్కడి నుంచి రావాలండి? మంచి సోర్స్ నుంచి రావాలి. ఈ దయ్యం పట్టిన పిల్ల చెప్పడం ఏంటి కేకలేసి? ఫస్ట్ రోజు ఊకున్నాడు, రోజు అలాగని అంటుంది కనుక వ్యాకులపడి ఆ యొక్క హద్దు దాటిపోయినాక దేవుడు ఏం చేశాడంటే, మరి హద్దు దాటిపోయేటట్టు ఎవరు చేశారు కదండి? దేవుడు చేశాడు. గట్టిగా చెప్పలు కొడతారా? దేవుడు చేశాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి మనల్ని చాలా మటుకు కొంతమంది ఎక్కువగా మనల్ని సతాయించే వాళ్ళు ఉంటే దాని వెనుక అన్నిసార్లుగా దేవుడు హస్తం ఉండొచ్చు. ఎందుకో తెలుసా అండి? ఒకసారి ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు అది పదే వస్తే దాని వెనుక దేవుడి యొక్క ప్రగాఢమైన ఒక కార్యం ఉంటుంది. దేవుడి బైబిల్లో ఆదికాండంలో 19-18 సొదొమల మొర గొప్పది, నేను దిగి వెళ్ళి దాన్ని చూసి ఇక ఫినిష్ చేస్తానని వచ్చాడు దేవుడు.
సొదొమ గొమొర్రాలో మొర గొప్పది కనుక, ఈ సృష్టి మొర్రబెడుతుంది కనుక, మనుష్య కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు కనుక ఫిలిప్పి పట్టణంలో ఈ యొక్క సోదె పూతోను దయ్యము, పూతోనికి తెలుగులో మనకు ఏమంటారంటే ఆ యొక్క కొండ చిలువ, ఆ యొక్క ఆత్మ పట్టిన ఆ బిడ్డ అరుస్తుంటే ఆ యొక్క పౌలు వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసు, ఆ బిడ్డకు విడుదల ఉండదు. సో ఆ పిల్ల పదే పదే కేకలు వేస్తుంటే పౌలుకి ఏం కావాలండి? ఇరిటేషన్ రావాలి. రెండవది, అతని యొక్క జీవితంలో 3 చెప్పాను నేను. ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, నాకు కూడా ఎవ్వరి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, నా పేరు కూడా పాలే కానీ. రెండవది సోర్సు, నా గురించి ఒక తాగుబోతోడు చెప్తే కాదు, తాగిపోతాడు మాని చెప్తే కూడా నథింగ్. నాకు వాడు మారాడా మంచిది కాదు, అంతే అంతే. నాకు తెలిసిన చర్చ్కి వచ్చి ఒక అబ్బాయి మారితే వాళ్ళ యొక్క సర్కిల్ అంతా అన్నారంట, అరే తూ ఐసా తా కైసా బదలుగా అంట, తూ కైసా తా కైసా బదలుగా తూ అంటున్నారంట వాళ్ళు. అని అంటే నీకు ఆద్మీ మేరకు బదల్ దియా అంటే అన్నారు, ఉన్సే హమ్లా మిల్తే అన్నారంట, మేము కలుస్తామన్నా. వాళ్ళు ఇంతుంటారు ఒక్కొక్కడు, నేనేమో ఇట్టున్నాను నేను, అన్న వద్దు నాకు వద్దు, వాళ్ళతో కల్పించే ఉన్నది చెప్పు నేను. అంటే ఒక మనిషిని మార్చినప్పుడు ఆ సాక్ష్యం ఉంటుందండి. సో అలాగున ఈ భూమి మీద దేవుడు చెప్తున్నాడు, మనము మనుషులను మార్చగలుగుతాం మనం, కానీ ఆ మనిషిని మార్చలేని బట్టి వాళ్ళు ఎంతో అంటున్నారు, కోన్ బదల్ దియా తెరకు, కోన్ బదల్, దీన్ని ఎట్లా మార్చేశారు. వాళ్ళ దగ్గర ఉండొచ్చు అది, కానీ నాకేదేం పెద్ద అప్రూవల్ కాదండి. కానీ మారిన వ్యక్తి వాళ్ళ మధ్యలో కడవరకు సాక్షిగా ఉంటేనే అది గొప్ప. సో కనుక బైబిల్ చెప్తుంది, పౌలుకి ఈ యొక్క మనుషుల్లోంచి మొదట ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, రెండోది సోర్సు అంటే ఆ యొక్క దయ్యము లేకపోతే అపవిత్రులు వాళ్ళు మన గురించి ఏం చెప్పరు, మూడవది అప్రూవల్ అక్కర్లేదు, నేను చెప్తున్నాను కనుక నన్ను నమ్ముకోండి ఇలా దేవుణ్ణి, అది అస్సలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకో బాగా చేసుకోనండి. దయ్యము చెప్పితే పూతోను దయ్యం పట్టిన అదండి, ఆ దయ్యం పేరు వాళ్ళ భాషలో ఆ యొక్క పైతీస్ అపోల్లో అనే దయ్యం. ఆ దయ్యం పట్టిన ఆ అమ్మాయి చెప్తే వీళ్ళు నమ్ముకుంటే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, పౌలు యొక్క శక్తిని, వీడు కూడా దయ్యాలతోటే చేస్తున్నాడు, ఈ పని ఎట్లా చేస్తున్నాడు, వీళ్ళని బాగు చేయడం కానీ ఇవన్నీ దయ్యపు శక్తి. కనుక ఈ భూమి మీద అత్యున్నతంగా యేసు ప్రభు గుండెలో పొడిచిన, యేసును సిలువలో 39 కొరడా దెబ్బలు కొట్టిన కంటే, ముళ్ళ కిరీటం పెట్టిన కంటే, కాళ్ళ చేతుల మేకులు ఆ యొక్క మేకులు కొట్టిన కంటే, కొరడాలతో 39 చీల్చిన కంటే కూడా, చేదు చిరకబెట్టిన దానికంటే కూడా, చర్మం చీల్చి కొట్టిన దానికంటే యేసు ప్రభు ఏ బాధపడ్డాడు తెలుసా భూమి మీద? నీవు బయలుజుబోలుతో చేస్తున్నావు అన్నాడండి, దయ్యముల అధిపతితో ఇవన్నీ చేస్తున్నావు. యేసు గుండెలో గాయపడ్డాడు. అప్పుడు చెప్పాడు, మీరు జాగ్రత్త, తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడితే మీకు క్షమాపణ ఉంది, నేను ప్రార్థన చేస్తాను. నాకు వ్యతిరేకంగా మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు అడ్వకేట్గా, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు చేస్తే ఈ యుగమందైనను రాబోయేందుకు క్షమాపణ లేదు. ఫినిష్ అన్నాడు మీరు. ఎందుకంటే నేను ఈ యొక్క పనులు బయల్జబూల్ అనే యొక్క దయ్యముల అధిపతితో చేస్తున్నానా, నేను పరిశుద్ధాత్మతో కదా, యు ఆర్ అగెయిన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, అయిపోయింది మీ పని అన్నాడు. గనగేశ్వర వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో అలాగున ఈ పిల్ల పూతోను దయ్యం బట్టి, ఆ యొక్క పైతాను సర్ప దయ్యం పట్టిన ఈ పిల్ల పౌలు సేవకుడు, పౌలు మహోన్నతమైన దేవుని యొక్క సర్వోద అని చెప్తుంటే వాళ్ళు ఎంత ఏమనుకుంటారు, ఆ సర్వోన్నతమైన దేవుడి దయ్యమే అనుకుంటారు. ఖచ్చితంగా పౌలు అందు గురించి ఇరిటేట్ అయిపోయాడు. కాదు నీ అప్రూవల్ మాకేం అవసరం లేదు అని చెప్పి వెంటనే ఆజ్ఞాపించినప్పుడు ఏమైపోయిందండి? బైబిల్ చూడండి, దేవుని యొక్క వాక్యములో అక్కడ రాయబడింది 16వ అధ్యాయంలో, ఆమె ఇలాగ అనేక దినములు 16-18 చేయుచుండి కనుక సౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున, కనుక ఆ యేసుక్రీస్తు నామం ఎందుకు తీసుకున్నాడండి? ఈ యొక్క దయ్యం పట్టిన ఈ పిల్ల యొక్క దేవుడు కానీ దేవత కానీ ఆ స్పిరిట్ యేసుకు లోబడుతుంది కనుక, యేసుకు భయపడుతుంది కనుక, యేసు పేరు తీసుకుంటే అది పారిపోతుంది కనుక యేసు నామమున రిక్వెస్ట్ చేయలేదండి, యేసు నామమున అడుగుచున్నాను, యేసు నామమున వేడుకుంటున్నాను, యేసు నామమున బతిమలాడుతున్నాను, ఈ దిక్కుమాలిది లేదు, యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానంటే ఆ యొక్క పౌలుకి దేవుడు దయ్యాల మీద ఎంత అధికారం ఇచ్చాడు, గట్టిగా చెప్పట్లు కొడదామా? అది పవర్ కనుక వెంటనే ఆ యొక్క దయ్యం ఏం చేసింది, ఆ యొక్క అమ్మాయిని, ఆ దయ్యము వెంటనే ఆమెను వదిలిపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా నేను ఎందుకు చెప్పాను? ఎక్కడో ఆ యొక్క గ్రీసు దేశంలో ఈరోజు వరకు ఉంది, అపోల్లో అనే సిటీ ఉంది.
మా నాన్న వెళ్ళాడండి తెస్సలోనికకు, చాలా యూరోప్ తిరిగాడు మా ఫాదరు. మా నాన్న వెళ్ళాడు, ఇప్పటికీ తెస్సలోనిక, ఈ కొరంతి, ఇవన్నీ అక్కడే ఉంటాయి. మన బైబిల్లో ఉండే ప్రాంతాలన్నీ అక్కడ ఉంటాయి. ఇంకా ఈవెన్ 7 చర్చెస్ ప్లేసెస్ కూడా అక్కడే ఉన్నాయి. మరి దేవుని చిత్తం అయితే నేను పోయి వస్తాను. ఈ ట్రిప్కి మాత్రం ఏదో ఒకటి అడ్డం వస్తుంది కానీ పోతానండి. మంచి పౌలు ప్రయాణం చేసిన ఆ యొక్క సిటీస్ది ఒక టూర్ ఉంది మనకు కనుక. యూరోప్లో టూర్ చాలా కాస్ట్లీ అండి, మేబీ 2 lakhs 3 lakhs ఉండొచ్చు. కానీ నేను జమ చేసుకుంటున్న డబ్బులు పోయేసి వస్తాను నేను కనుక. నాకు అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా లేదు. దేవుడు, ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు కాలు మోపు ఎక్కడ చేస్తారో కళ్ళారా చూడాలని, అంతకు మించి ఏం లేదండి. ఈ యొక్క ప్రాంతంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు. ఏం జరిగించాడంటే, ఒక చిన్న బిడ్డ మరి తనేం చేసింది, మొర్ర పెడుతుంది, నా అమ్మ నాన్నలు నన్ను అమ్మేశారు, ఈడు యజమానుడు నన్ను వాడుకుంటున్నాడు, పట్టిన దయ్యం నన్ను ఇచ్చేస్తుంది. వేదన, బాధ, భయంకరమైన మదనం గుండెలో. తను విడుదల పొందాలన్నా కావటం లేదు కనుక. అలాంటిటప్పుడు అక్కడికి దేవుడు ఇవన్నీ దాటించి పౌలుని తీసుకొచ్చాడు. పౌలు కూడా అదే వీధిలోంచి వెళ్తున్నాడండి, అదే వీధిలో వెళ్తున్నాడు. వేరే వీధిలో వెళ్తే కాదు కదా, దేవుడు ఆ వీధిలోంచే తీసుకొచ్చాడు. ఈ చర్చికి ఒకళ్ళు వచ్చి, నువ్వు ఎట్లా వచ్చావంటే గూగుల్ చూసి వచ్చా, రాలేదు. ఎవరైనా చెప్తావా, రాలేదు. ఎట్లా వచ్చావంటే దేవుడు తీసుకొచ్చాడు. జాన్ వెస్లీ అతని భార్య అండి, వెళ్ళిపోయారు, కోవిడ్కి ముందుండేవాళ్ళు. ఒకరోజు ఆరాధనకు వచ్చి గంట సేపు నన్ను పట్టుకున్నారండి. యంగ్ కపుల్ వాళ్ళు ఇదిరిష్నార్లో 10 చర్చలు ఎతికారు, ఎక్కడ ఇది కాలేదు. విసిగిపోయి ఒక ఆదివారం ఇంటికాడ ఉన్నారంట. ఈ ఆదివారం మనం చర్చికి వెళ్ళాలని చెప్పి, సరే తప్పని చెప్పి బైబిల్ పట్టుకొని ఇట్లా పోతుంటే అండి, ఎవరో మన చర్చి వాళ్ళు బైబిల్ బయట పట్టుకొని వస్తుంటే, ఇక్కడ చర్చి ఉందా అంటే వచ్చారండి. వచ్చిన రోజు నుంచి వాళ్ళు 1.5 సంవత్సరం మంచి ఆ యొక్క విశ్వాసంలో కూడా బలపడ్డారు. చెప్తున్నాను, దేవుడు నడిపిస్తారండి. ఆ రోజు ఆ టైంకి చర్చ్ మానేసుకొని ఎక్కడికి ఆరాధనకి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపోవాలని ఒక దుఃఖంలో వెళ్తుండేప్పుడు ఆ బైబిల్ పట్టుకొని వస్తుంటే, ఈ చర్చ్ వాళ్ళు ఎవరో, ఇక్కడ చర్చ్ ఉందంటే వచ్చారండి, ఆరాధన అవుతున్నాను. అలాగున్న దేవుడు మాసిదోనియాలో, ఫిలిప్పు పట్టణంలో, ఈ సోదె చెప్పే ఈ పిల్ల పేరు కూడా లేదు, పూతోను దయ్యం పట్టిన అమ్మాయి ఉండే వీధిలోకి దేవుడు తీసుకొస్తాడు. ఇట్స్ పాసిబుల్. ఈరోజు ఇంత GPS ఇదైపోయి ఎక్కడ బాంబు కొట్టాలన్నా కొట్టట్లేదండి. ఈరోజు కంప్లీట్ డ్రోన్స్తో కొట్టట్లే. మనుషులకు టెక్నాలజీ అండి కదా. ఎవడు ఏ కలుగులో దాక్కున్నాడు వెళ్ళి టక్కు మన కొడతారు అమెరికా వాళ్ళు బాంబు వేసి. సద్దాం హుస్సేన్ ఆయన పేరెంట్ యొక్క బిన్ లాడెన్ ఎట్లా ఎత్తుకుపోయారండి, చిన్న పిల్లోని ఎత్తుకొని పేరెంట్ వెళ్ళిపోయారు. రా అని చేశారు, ఎత్తుకుంటా ముద్దు పెడతామని డబ్బుని తీసుకుపోయారు. ఎంత టెక్నాలజీ కదా GPS తోటి. మానవులకే ఉంది, దేవుడికి ఎందుకు లేదండి? దేవుడు ఆ వీధిలోకి కూడా తీసుకొచ్చాడు. ఆ పిల్లని కేకలేస్టార్ట్ చేశాడు. ఇతను ఇరిటేట్ కావాలి, ఆ తర్వాత దేవుడి నామాన్ని ఆజ్ఞాపించాలి, ఆమెలోంచి ఆ దయ్యాన్ని వెలగొట్టాలి. ఒక చిన్న దానికి దేవుడు విడుదలిచ్చాడండి. మంచి దేవుడు ఆయన కదా. పసిపిల్లల ప్రాణం ఆయనకి ఇష్టంగా, అంతేకాదు చిన్నపిల్లలకు ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. చిన్నపిల్లలకు రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఈ బైబిల్లో ఈ యొక్క మాటలు చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తాను, మంచిగా వినండి. బైబిల్ ఇక్కడ ఆపి కొంచెము. ఒక అమ్మాయి లండన్లో పుట్టింది, యూకేలో పుట్టిన తర్వాత ఆ పిల్ల స్కూల్కి వెళ్తే అందరు ఎక్కిరిస్తున్నారండి. ఆ పిల్లని ఎగతాళి చేస్తున్నారు. చిన్న పిల్లల్ని ఎగతాళి చేస్తారు కదా. కొంతమంది ఏమంటారంటే ముక్కొంకర కదా, ఎత్తుపళ్ళు కదా, అవన్నీ రాయండి, ఎన్ని వస్తాయో చూడండి, చాలా ఎక్కిరిస్తారండి కదా. అట్లనే పాపం ఆ చిన్న పిల్లకు చాలా చక్కనిదే, చాలా బాగుంటుంది. కానీ ఆ పిల్ల కళ్ళు వేరుగున్నాయండి, వేరుగుంటే చాలా ఇది చేశారు. అప్పుడు చర్చ్కి వెళ్ళింది, సండే స్కూల్కి వెళ్తే సండే స్కూల్ టీచర్ని లేకపోతే పాస్టర్ని అడిగిందంట, నాకు ఇట్లా కళ్ళు ఇదిగా ఉన్నాయి అంటే ఏం చేయాలంటే, ఆ పాస్టర్ ఏం చేస్తారండి, ఆయన ఈ ఆపరేషన్ చేస్తాడా? ఎవరికైనా కళ్ళు మారుతాయా అండి, ఈ ఐస్ మారుతాయా? ఆయన నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి, దేవుడు మార్చేస్తాడు. ఆయన సేవకుడు గొప్ప దేవుడు, నమ్ముతున్నాడు. ఆ పిల్ల రాత్రి అంతా ప్రార్థించి, ఈరోజు నా కళ్ళు ఈ యొక్క గుడ్లు ఆ యొక్క రంగు అది మార్చు ప్రభా. తెల్లారి లేచి పోయి అద్దంలో ఏం మారలే, అవే కళ్ళండి. ఆ యూరోప్లో లేకపోతే అక్కడ వాళ్ళకు నీలి కళ్ళు ఉంటాయని, నీలి కనుక. మన దగ్గర ఇక్కడ ఇంకోటి ఉంది, పిలికల్లోడ అంటారు చూడండి, అట్లా అన్నమాట. కానీ సో అమ్మాయికు నీలి కళ్ళు లేవు. వాళ్ళు యూరోపియన్స్ వాళ్ళంతా చక్కగా ఉంటారు, నీళ్ళు కళ్ళు వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. మనకేమో బ్లాక్ ఉంటుంది కనుక. బ్లాక్ ఉంది అమ్మాయికి. వీళ్ళందరూ చూసి నీదేందని ఎగతాలు చేస్తుంటే, ప్రార్థన చేస్తే అవి బ్లాక్ ఏం మారదు, అలాగనే కళ్ళు ఉంటాయి. తెల్లారిపోయి మళ్ళీ పాస్టర్ని అడిగిందంట, పాస్టర్ నేను రాత్రి అంతా ప్రార్థన చేశాను, దేవుడు నా కళ్ళు ఏం మార్చలేదని. అప్పుడు ఆ పాస్టర్ దేవుని ఆత్మ అమ్మ కాదమ్మా, దేవుడు నేను నీ కళ్ళు ఎందుకు పెట్టంటే, నిన్ను దేవుడు
తల్లి గర్భంలో పిండాకృతికి ఆయన చూచి నిన్ను దేనికో ఇలాగో ఏర్పాటు చేశాడు. మనం యూకేలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా నీలి కళ్ళే ఉంటాయి తప్ప బ్లాక్ ఆ యొక్క కనుగు ఉన్నామని చెప్పినప్పుడు ఏదో ఉందమ్మా అంటే ఆ పిల్ల అట్లుంది. తర్వాత ఎగతాళి చేస్తూ ఉంటే తర్వాత చదువుకుంది. ఆ తర్వాత బెల్ఫాస్ట్ అని ఐర్లాండ్కి వెళ్ళిందండి, వాళ్ళ యొక్క కుటుంబంతో వెళ్ళింది. ఆ బెల్ఫాస్ట్ ఐర్లాండ్కి వెళ్ళాక ఐర్లాండ్లో మరి అక్కడ ఒక రోజు క్రిస్టియన్ స్పిరిచువల్ మీటింగ్ జరుగుతున్నాయి. మనం కూడా చిన్నవి పెడుతున్నామండి, పెట్టాలి అట్లాంటిది, నా బతుకులు అది కావట్లేదని చేయడానికి. స్పిరిచువల్ మీటింగ్స్ అండి, నో సంఘాలు ఈరోజు ప్రపంచాన్ని కదిలించిన అవన్నీ స్పిరిచువల్ మీటింగ్ జరగాలి కనుక అలాంటి ఒక స్పిరిచువల్ ఆ యొక్క ఫెలోషిప్ మీటింగ్ జరిగితే వెళ్ళింది అక్కడికి. అక్కడ దైవ సేవకులతో వినిందండి, నీవు దేవుడి చేత పిలువబడ్డావని. చాలా స్ట్రాంగ్గా మిషనరీ కాల్ తీసుకుంది. ఆ మిషన్ ఫీల్డ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చేసింది యూకేకి. మళ్ళీ దేవుడు మిషన్ ఫీల్డ్కి వెళ్ళమంటే ఈసారి వేరే దేశానికి వెళ్ళిందండి. మరి అక్కడ దేశంలో చాలా పరిస్థితులు టఫ్, చాలా భయంకరంగా ఉంటాయి. లేదు నేను వెళ్తానని చెప్పి ఆ యొక్క 21 ఇయర్స్ అంటే అంత చాలా చిన్న వయసు, లేచి ఆ దేశానికి వెళ్ళిపోయింది. ఆ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశంలో దిగి అక్కడ వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది ఆమెకి ఆ పిల్ల కళ్ళు అట్లనే ఉన్నాయి అందరి. దేవా ఇందు గురించే నన్ను ఈ దేశానికి తీసుకొచ్చావు. ఆ అమ్మాయి డెడికేట్ చేసుకొని సేవ చేస్తూ ఉంది, మిషనరీ సేవ చేస్తూ ఉంది ఆడపిల్లల మధ్య. ఒకరోజు ఆ పిల్ల ఈ యొక్క అమ్మాయి సేవ చేస్తున్న ప్రాంతానికి ఒక చిన్న పిల్ల పరిగెత్తుకొని వచ్చింది. గుండె రొప్పుతుంది, ఆకు వణికిపోయినట్టు వణికిపోతుందండి. చిన్న అమ్మాయి వణికిపోతూ ఉండి దగ్గరికి వచ్చి గట్టిగా పట్టేసుకుంది. ఇట్లా ఏంటి కొంచెమే భాష వస్తుంది, పెద్ద భాష రాదు. అప్పుడప్పుడు ఆ భాష నేర్చుకుంది కనుక వచ్చిన దాంతో అడుగుతుంటే ఆ చిన్నపిల్ల కూడా నన్ను కాపాడంటుంది, భయపడి వణికిపోతుందండి. అప్పుడు అర్థమైంది ఏదో సంథింగ్ డేంజర్. పిల్లలు పాము చూస్తే ఏమవుతారండి, భయపడి వణికిపోయి పట్టుకుంటారు కదా. కనుక లేకపోతే బల్లిని చూస్తే వణికిపోయి వస్తారు, ఇంట్లో జిలపురుగుని చూస్తే వణికిపోయి వస్తారు. ఇప్పటికీ ఆడవాళ్ళు కనుక అది ఆడవాళ్ళ శక్తి అండి, స్త్రీ శక్తి పరాశక్తి కనుక నేనేమనట్లేదండి, మిమ్మల్ని ఏమనట్లేదు. కనుక మనం సింహాలనే మగవాళ్ళు ఎదుర్కొంటారు, జిల్ల పురుగులని వెళ్ళేదారు. కానీ ఆ సింహాన్ని ఎదుర్కొన్న మగవాడు ఆడదాన్ని ఎదుర్కోలేడు. ఇది కరెక్ట్గా ఉంది, ఇది వీళ్ళ సింహానికి భయపడరు కానీ లేడీస్, అందుకే లేడీస్ సింగం అంటారు. లేడీస్ సింగం కూడా కరెక్టేనండి. కనుక అలాగున భయపడి వణుకుతారు కదండి పిల్లలు, ముఖ్యంగా అలాగున ఏదైనా చూసి వణుకుతుందా ఏమో కాదండి. తర్వాత వెంటనే పెద్దోళ్ళని పిలిచి బయటికి తీసుకెళ్ళండి అమ్మ, బయటికి వణుకుతుంటే అప్పుడు పిలిచి అడుగుతుంది ఏమంటే వాళ్ళు చెప్పారండి, ఈ పిల్లని ఈరోజు తీసుకెళ్ళిపోతున్నారు, తీసుకెళ్ళిపోయి దేవుడికి పెళ్లి చేస్తారు. ఇంకా దేవుడికి పెళ్లి చేసినాక ఒక డ్యాన్స్ ఉంచుకొని నేర్పిస్తారు. తర్వాత తను దేవాలయం దగ్గర ఉండాలి. దేవుడికి పెళ్లి చేసిన కనుక ఆ యొక్క అమ్మాయిని దేవదాసి అంటారు. మరి దేవదాసికి పెళ్ళి ఉండదు, దేవదాసికి ఇల్లు ఉండదు, దేవదాసికి టెంపులే ఉంటుంది. సో ఈ యొక్క భారతదేశంలో ఒక భయంకరమైన ఇది కనుక అది అబాలిష్ చేశారు తర్వాత. కానీ ఆ దేవదాసి వ్యవస్థలో మరి ఆ యొక్క టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి ఎవరు వస్తారు, పూజారి వాడుకోవచ్చు ఆ అమ్మాయిని. ఆ తర్వాత కర్ణం అంటాడు, కర్ణం కూడా ఆ అమ్మాయిని వాడుకోవచ్చు. మున్సుబు అంటారు, మున్సుబు వాడుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయో లేదో మీరు పరిశీలించుకోండి. సర్పంచ్ కదా, దాంట్లో ఉంది సర్పంచ్ కదా, సర్పంతో కొట్టే పంచు కనుక సర్పంచ్ వాడు. ఇంకెవరైనా ధనవంతులు బాగా బలిసిన వాళ్ళు ఆ అమ్మాయిని చూసి చక్కగా ఉందంటే దే కెన్ హ్యావ్ హర్, అంత భయంకరం. ఈ అమ్మాయికి తెలుసు అట్లా వెళ్ళిపోతే రారని. ఆ చిన్నది పట్టుకున్నప్పుడు ఏంటి అని తెలుసుకొని ఈమె ఆకెళ్ళిందండి. ఆమె పేరు అమీకార్ మైకల్ అండి. ఆమె యొక్క చరిత్ర మీరు చదువుకోవచ్చు, బుక్కులు కూడా దొరుకుతాయి. తమ్ముడు సైలస్ కానీ మన యొక్క బిడ్డలు మంచిగా బుక్స్ కూడా పెడతారు, చదవండి. భారతదేశానికి వచ్చి ఆమె ఎప్పుడు పుట్టిందండి, ఆమె బోర్న్ ఇన్ కనుక. ఆ తర్వాత ఎప్పుడు చనిపోయింది అది కూడా మన భారతదేశంలో తమిళనాడుకు వచ్చి డోనావర్ అంటారు, డోనావర్ అనే స్థలంలో ఆమె హాస్టల్ పెట్టింది. ఆమె హాస్టల్ కూడా చూద్దాం, మనం ఫొటోస్ కొన్ని కలెక్ట్ చేశాను. ఆమె ఆశ్రమం కూడా పెట్టింది. ఇదే అండి అక్కడ పిల్లల్ని చేర్చుకొని. ఈ సౌత్ ఇండియాలో భయంకరమైన దేవదాసి వ్యవస్థలో పిల్లలు మగ్గిపోతూ ఆడపిల్లలు, వాళ్ళు దళితుల పిల్లలు, ఎస్సీల పిల్లలు కనుక నీచులని, దాసులని, ఆ తర్వాత మేచ్చులని. ఈ యొక్క బ్రాహ్మణవాదంలో తల నుంచి పుట్టినవాడు బ్రాహ్మణులు కనుక వాళ్ళు దైవాలు, వాళ్ళని కొలవాలి, వాళ్ళని ఆరాధించాలి, వాళ్ళ కాళ్ళు ప్లేట్లో పెట్టుకొని ఆ యొక్క నీళ్లు కడిగి నెత్తి మీద పోసుకో. వాళ్ళు బ్రాహ్మణులు ఈ దేశంలో అగ్రకులు. తర్వాత క్షత్రియులు భుజాల్లోంచి పుట్టారు కనుక దేశం కొరకు రాజులు, యుద్ధాలు వాళ్ళే చేస్తారు, వాళ్ళు రాజులుగా ఉంటారు కానీ బ్రాహ్మణుడు చెప్పినట్టు వింటారు. అదే మూడవది ఆ యొక్క నాభిలోంచి పుట్టారు.
వైశ్యులు కనుక వీళ్ళు వ్యాపారాలు చేస్తారు కనుక ఎక్కువగా వ్యాపారాలు చేసేసి ఏదైనా దోసుకోవచ్చు, ఎంతైనా పెట్టవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. వ్యాపారులు ఏం పని చేయరు. ఆ తర్వాత కాళ్ళల్లోంచి పుట్టిన వాళ్ళు శూద్రులు, వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళు ఊరు వెలుపట ఉండాలి, మూతికి ముంత కట్టుకోవాలి, దీనికి వెనక చీపురు కట్టుకోవాలి. ఆడవాళ్ళు జాకెట్ వేసుకోకూడదు, జాకెట్ వేసుకుంటే కోసేస్తారు. ఒకవేళ జాకెట్ వేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి, బ్రెస్ట్ ట్యాక్స్ కట్టాలి, డబ్బులు కట్టాలి. అలాంటి దుర్మార్గమైన మనువాదం ఈ భారతదేశంలో ఏలుబడి కాలంలో ఈ యొక్క డోనావర్లో ఎవరు వచ్చారు? అమీ కార్మైకల్ వచ్చింది. ఎందుకు తీసుకొచ్చాడు? డోనావర్లో తమిళనాడులో అమ్మాయిలు ఏడుస్తున్నారేమో, దేవా మమ్మ ఏది ఈ లోక దేవుళ్ళే చెప్తున్నారు నువ్వు దేవుడికి పెళ్లి చేసుకోమని. చేసుకోవచ్చు, బ్రాహ్మణులు చెప్తున్నారు, బ్రాహ్మణుడు వాడుకోవచ్చు, ఊరిలో ఎవడైనా వాడుకోవచ్చు అమ్మాయిని. యవ్వన అమ్మాయి జీవితం నాశనం. అలాగన దేవదాసి మన తెలంగాణలో జోగినీలు అంటారు, ఇప్పటికీ టెంపుల్. ఇవి అండి భారతదేశంలో ఉన్న మతాల గురించి, క్రీస్తు గురించి, క్రైస్తవం గురించి ఎవరికైనా మాట్లాడే హక్కు ఎవరికి లేదండి. ఎలాంటి దేవుడు చెప్తున్నాడు, ఆయన అందరినీ ప్రేమించాడు. మరి చెప్పి మన భారతదేశాన్ని కించపరుచుకుంటున్నామా, మన భారతదేశాన్ని ఎండగట్టుకుంటున్నామా, మన భారతదేశాన్ని అంటున్నాం కాదు. అది మన కళ్ళ ముందుంది. అది దాన్ని అబాలిష్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. కనుక అప్పుడు ఈ అమీ కార్మైకల్ లేసారు, నేను ఈ పిల్లను వదలను, రండి ఎవడన్నా అంది. దోనావర్లో వచ్చారు అంత పెద్దోళ్ళు. ఆమె ఫారినర్, ఆమె కనుక ఆమె తన బట్టలు తీసి చీర కట్టుకొని సేవ చేస్తుంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు ఇక్కడ. ఆమె కేసు పెట్టిన ఏదైనా పెట్టిన పోలీసు ఉంది, అంతా ఉంది, ఓకే. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి డోనావర్ నుంచి ఏమైనా ఎలగొట్టాలి, ఏమైనా చంపాలని ప్రయత్నం చేశారు. నేను చచ్చిపోతాను, కానీ చచ్చిపోతానేమని వెళ్ళిపోలేదండి ఆమె. ఇంగ్లాండ్కి వెళ్ళిపోలేదు, యూకేకి వెళ్ళిపోలేదు, పెళ్ళి కూడా చేసుకున్నట్టుంది ఆమె. మై లైఫ్ ఈజ్ ఫర్ దిస్ గర్ల్స్, అంతేనండి. ఎంతమంది పిల్లల్ని పెట్టుకొని ఈ దేవదాసి వ్యవస్థలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆ దేవుళ్ళు, ఆ దేవతలు వాళ్ళకు ఓకే, కానీ బైబిల్ చెప్తుంది సృష్టికర్త అనే దేవుడు ఒక అమ్మాయి ప్రాణాన్ని, ఒక అమ్మాయి మానాన్ని బజార్లో పెట్టిన దానికంటే ఇంకాగా టెక్నికల్గా, ఆ యొక్క దైవికంగా, ఆ తర్వాత సంస్కృతి పరంగా, దిక్కుమాలిన ఆ యొక్క మతపరంగా అట్లా చేయొచ్చా? వేశ్యలు పాపం వేశ్య వాటికల్లో అమ్మాయిలు నగ్గిపోతున్నారు, అది వేరు. ఇదేంటిది? లైసెన్స్డ్. ఎంత దుర్మార్గతను ఎదుర్కొని నా ప్రాణం తీస్తారా? తీయండి. నేను ప్రాణాన్ని ఎప్పుడో వదిలేశాను. నేను రక్షణ పొందినప్పుడే, నేను బాప్తిసం తీసుకున్నప్పుడే నేను క్రీస్తులో మరణించాను. నాకంటూ ఏమీ లైఫ్ లేదు. మై లైఫ్ ఈజ్ ఇన్ లార్డ్, నేను చేస్తానని చెప్పి 100 మందిని ఇచ్చేసి, తర్వాత ఈమెతో కొంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళు ఇచ్చేశారు, పెద్ద మూమెంట్ తీసుకొచ్చారు. మనందరికీ తెలంగాణ మూమెంట్ తెలుసు. జై తెలంగాణ, మంచిదే అండి, నేను చాలా హ్యాపీ కనుక తెలంగాణ. ఎందుకంటే ఇది కూడా 60 ఏళ్ళు మగ్గిపోయి నలిగిపోయి ముస్లిమ్స్ కింద లేకపోతే అగ్రకులాస్తులు నలిగిపోతేనే ఆ ఉద్యమాలు పైకి వస్తాయి. ఆ మొర్ర గొప్పది కనుక ఆ యొక్క దేవుడు ఇచ్చాడు. సోనియా గాంధీ ఇవ్వలేదు, ఎవడు ఇవ్వలేదండి. గాడ్ టేక్స్ ద డిసిషన్. హద్దు దాటిపోయినప్పుడు, నలిగి వేసారిపోతున్నప్పుడు దేవుడు ఆయన కల్పించుకుంటాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో 400 ఏళ్ళు మొర్ర పెట్టినాక దేవుడు బయటికి తీసుకొచ్చాడు. సో అంతే తెలంగాణ రావడం కనుక ఈమె ద్వారా దేవుడు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఏం చేశాడు, ఈ ప్రాంతంలో ఈ పిల్లల్ని ఈ దయ్యపు ఆచారం నుంచి విడిపించాలి అని దేవుడు పూనుకున్నాడు. ఆ పిల్లలు ఏడుస్తుంటే, ఆ తల్లులు ఏడుస్తుంటే, నాకు ఎంత చక్కటి కూతురు పుట్టింది, కానీ ఆ దుర్మార్గులు వచ్చి ఏం చేస్తారు, ఆ చక్కని దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తల్లి ఎట్లా ఏడుస్తుండొచ్చారు, ఆ తల్లి ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. కళ్ళారా చూస్తుంటే వాళ్ళ కూతురు టెంపుల్లో ఉంటుంది. వాళ్ళు బయటికి పోయి చెప్పుకుంటే నీ కూతురు దేవదాసి, వాళ్ళకి ఎగతాళి. నా కూతురు, నీ కూతురు దేవదాసిరా, తీసుకుపోయారు. ఏం చేస్తాడండి పాపం, అతడు ఒక ఎస్సీ, మాదిగళ్ళు లేకపోతే ఆ యొక్క తక్కువ కులస్ దళితులు కనుక ఏమి చేయలేడండి. వాళ్ళు మొరబెట్టి ఉంటారు. ఏ దేవుడికి మరి, ఈ దేవుళ్ళు దేవతలు ఎవడు కాదు, ఈ దేవుళ్ళు దేవతలే. దేవా నువ్వు ఎవడైనా దేవుడు ఉంటే ఆకాశం అందు మా పిల్లల్ని విడిపించు, మా అమ్మాయిలను తీసుకుపోయి టెంపుల్ దగ్గరనే పండుకోబెట్టుకుంటున్నారు. ఆ దేవుడు విన్నాడండి ఆ ప్రార్థన. దేవుడు అమీ కార్మైకల్ని పంపించాడు. ఆ పిల్ల పుట్టినప్పుడు ఆ పిల్ల కళ్ళు నీలి కళ్ళు కావు, వాళ్ళకి యూరోప్స్కి నీలిగా ఉంటాయండి. మీరు చూడండి అలా ఫొటోస్ కదా. మన భారతీయుల కళ్ళు ఇక్కడ వాతావరణానికి, మనది భూమి మీద వేరే వేరే వాతావరణాలు కదండి. వాళ్ళకి మనకు నల్ల జుట్టు ఉంటుంది, వాళ్ళకి తెల్ల జుట్టు ఉంటుంది, నో ప్రాబ్లం. కనుగుడ్లు, కనుపాపలు నల్లగున్నప్పుడు వాళ్ళని హత్తుకొని తన బ్రతికి ఇక్కడ ధారపోసి ఎంతోమంది విడిపించి చట్టం చేపించిందండి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను, ఈరోజు ఇది ఎందుకు తీసుకున్నా అంటే, మనం ఇప్పుడు ఏ సీజన్లో ఉన్నాం, వెకేషన్లో ఉన్నాం, పిల్లలకు హాలిడేస్ కనుక ఏ పిల్ల ఏ బాబైనా సరే దేవుని చేత విడుదల పొందగలుగుతాడు. కనుక పౌలుకి పెద్దోళ్ళ మీద టార్గెట్ ఉంది,
పెద్దవాళ్లను, యూదులను, యూదేతరులను ఏసే దేవుడు, ఏసే రక్షకుడని ఒప్పించి వాళ్ళకి బాప్తిసారు. లుదియా రక్షణ పొందింది. లుదియా ఒక గొప్ప ఊదారంగు వస్త్ర బిజినెస్ ఉమెన్. ఆమెను కన్వర్ట్ చేసే వరకు పౌలుకి దేవుడు అన్నాడు, పౌలు నిన్ను నేను మాసేదని తీసుకొచ్చింది, ఇగో ఈ పెద్దోళ్ళందరికీ రక్షణ, పిల్లల రక్షణ కూడా నాదే బాధ్యత. పిల్లల్ని బంధిస్తున్నారు ఈరోజు. పిల్లల్ని తీసుకొని పోయి ఆ దేవుళ్ళు టెంపుల్స్లో మొక్కిపిస్తున్నారు కదా. నా కొరకు ఎవరు వెళ్తారు అంటే అప్పుడు మన ఎన్టీసీ చేయెత్తింది. దేవా మేము వెళ్తాం ఎన్టీసీ చర్చ్. గత సంవత్సరాల్లో 1000 మందికి పైన మనం VBS చేసేవాళ్ళం. సంవత్సరం చాలా బాధగా ఉంది కనుక ప్రతిరోజు పొద్దున్న లేస్తే నాకు ఆ బాధ, దేవా ఈ సమయం పోతుంది కదా, వీ కెనాట్ రీచ్. కానీ ఒక బిడ్డ దేవుణ్ణి ఎరగటానికి, ఒక చిన్న బిడ్డ ప్రభువుని ఎరగటానికి, ఒక చిన్న బిడ్డ రక్షణ పొందటానికి సర్వోన్నతమైన దేవుని మార్గంని ప్రకటించేవాళ్ళు ఎవరు? మన సండే స్కూల్ VBTS టీచర్స్. గట్టిగా చెప్పండి కొడదామా? నీవు చేస్తే నీకు ఆ భాగ్యమే. ఆనాడు పౌలుతో నువ్వు సమానమే. ఆనాడు డోనావర్లో హాస్టల్ పెట్టిన ఆ అమికార్ మైకల్తో నువ్వు సమానం. వెళ్ళాలండి. నేను నేను సండే స్కూల్ మినిస్ట్రీ 10 years 15 years చేశానండి. తర్వాత ఇప్పుడు చేయలేకపోతున్నాను. కానీ ఇప్పటికి వీళ్ళు లేకపోతే, డ్రైవర్ లేకపోతే నేను పోతాను, పిల్లల్ని తీసుకొని వెళ్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ యొక్క ప్రాణాలను, వాళ్ళని ఆత్మలను రక్షించే బాధ్యత మనదని. కనుక చూడండి, 2 వాక్యాలు చూపిస్తాను. ఈరోజు మీకు ఈ పూతోను దయ్యం ఏంటో మీకు అర్థమై ఉండాలి కనుక దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త తీద్దాము. యేసు ప్రభు దేవుడు ఆయన ఈ లోకంలో ఎంతగానో మనకు ఈ వాక్యాలు ఇచ్చి తప్పకుండా చెప్తున్నాడు కదా. దేవుని యొక్క వాక్యంలో తీయండి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి శిష్యులు ఉన్నప్పుడు కొంతమంది వారి పిల్లల్ని తీసుకొచ్చారు కదా. 19:13 చదువుతాను చూడండి. మాథ్యూ 19:30. అప్పుడు ఆయన వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయని కొందరు చిన్నపిల్లలను ఆయన దగ్గర తీసుకొచ్చారు. తల్లిదండ్రులందరికీ ఇష్టమండి చిన్నపిల్లలు తెచ్చారు. తప్పకుండా మా పిల్లలకు ప్రార్థన చేయమని వస్తారు కదా. అది నిజంగా, అది నిజమైన ఇది కనుక మన పిల్లల్ని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తే, మినిస్టర్ దగ్గర తీసుకెళ్తే, ఇంకెవడో దగ్గర తీసుకెళ్ళడం కాదండి. మీ పిల్లల్ని సేవకుల దగ్గర తీసుకెళ్ళండి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా పర్లేదు, మంచి సేవకుడు అయితే దేవుని, లేకపోతే పోయిన కానీ సేవకుల దగ్గర తీసుకెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, నా బ్రతుకులో చూశాను. మా బంధువులు అనేకులు అలాగున అజయపాలు వస్తే కనీసం నాకు ఆ రోజు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదండి. కానీ మా వేరే బంధువుల్లో, మా బ్రదర్స్లో వస్తే అరే రారా చెప్పు విష్ చేయని చెప్పేవాళ్ళని. అలాంటి శాపగ్రస్తమైన వాళ్ళ పిల్లల బతుకులేమైనా. నేను ఒక సేవకుడిని, ఒక విలేజ్ పాస్టర్ని కనుక నాకెవడు ప్రైజ్ లాడ్ చెప్పడం కానీ దగ్గర రావడం కాదు. కానీ మా ఫ్యామిలీలో బాగా చదువుకొని లేక మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు రాగానే అప్పటి వరకు నేను ఆడే కూర్చుంటే వాళ్ళని రాగానే పిల్లల్ని వాళ్ళతో విష్ చేపించేవాళ్ళండి. నా గుండెలో ఇట్లా పాకు దిగేదండి. నేను అంత పనికి మాలిన ఉన్నా కదా, ఉండొచ్చు పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఫోన్ చేస్తే సంవత్సరాలు కాదు 4 సంవత్సరాలకు కూడా ఇళ్ళకి వెళ్ళలేకపోతున్నాను నేను. నాకు అవసరం లేదు. మీకు దేవుడు సేవకులు అంటే అంత తక్కువగా ఉంది కనుక మీ పిల్లల్ని సేవకుల దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించండి. ఏ సేవకుడైనా అండి, మళ్ళీ వద్దు, నో డిస్క్రిమినేషన్. దేవుడు అన్నాడు యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చారండి. ఆనాడు యేసు ప్రభు మెస్సయ్య అని తెలుసా? ఆయన సర్వోన్నత దేవుడు అని తెలుసా? తండ్రి కుడిపా కాదు, ఆయన మంచి మెస్సయ్య బోధకుడు, అంతే. పాపం వాళ్ళకి తెలుసు. ఈ శాస్త్రుల దగ్గరికి, పరిసయ్యుల దగ్గరికి, పనికి మాలిన వాళ్ళు ఎంతోమంది దగ్గర తీసుకెళ్లే వాళ్ళు పిల్లల్ని. కానీ ఈయన ఇంత గొప్ప దేవుడు, ఇంత మంచి ఆయన దగ్గర తీసుకొస్తుంటే శిష్యులు ఏం చేస్తున్నారు? ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. రానివ్వట్లేదు పిల్లల్ని దగ్గరికి. ఎందుకంటే పెద్దోళ్ళ విషయాలు కనుక పిల్లల్ని అని చెప్తుంటే, ఇప్పుడు కూడా పాపం అక్కడ ఎవరో కూర్చుంది, ఆమె పాపము ఉన్నప్పుడు నాకు ఆ మాత్రం కూడా అంటానికి లేదండి. కనుక కొంచెం మన ఫెసిలిటీస్ తక్కువనే, బయట కూడా కూర్చొని వినొచ్చు, కానీ వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. చిన్నపిల్లలతో రావాలండి చర్చికి. నేను ఎప్పుడు ఆటంకం కాదు. మా పసిపిల్లల్ని పెట్టుకొని మేము సేవ చేసాం. మా పాప అక్సాన్ 6ని తీసి చిన్నప్పటి నుంచి మేము సేవ. మరి వాళ్ళు అల్లరి చేయలేదో చేశారు. కానీ కొంచెం మనము ప్రార్థన చేసుకోవాలి. వారం అంతా నిద్రపోతారు. మా పాప నిద్రపోయేదండి అలాగ ఒడిలో. పాస్టర్ అమ్మ నేను ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభా చిన్నది కనుక ఆడుకోవాలనిపిస్తుంది, అల్లరి చేస్తుంది. ప్రార్థన వాక్యం స్టార్ట్ అయితే నిద్రపోయేదండి మంచిగా. ఇంకొకసారి నిద్రపోయేది కూడా కాదు. మేము బయటికి పంపించేవాళ్ళం, అక్కడ వేరే పిల్లలు వాలంటీర్స్ ఆడిపించేవాళ్ళు. సో కూడా దేవుడికి ఎప్పుడు ఆటంకం కాదు. నీ పిల్లలు చర్చికి రావడం ఎప్పుడు కాదు, నాలాంటి పాస్టర్కి అస్సలు కాదు. బట్ మనకున్న పరిస్థితిని బట్టి కొంచెం వినటానికి ఆ యొక్క ఆటంకం కలగకుంటే చాలు. యేసు ప్రభు శిష్యులను ఆటంకపరిచి యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. యేసు అంటున్నాడు 14 చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి. గట్టిగా చెప్పండి కొడదామండి. దేవుడు చెప్తున్నాడు, పూతోను దయ్యము పట్టిన చిన్న బిడ్డ యేసు దగ్గరికి రావాలనుకుంటుంది. ఆటంకపరిచేది ఎవడు? ఫస్ట్ స్లేవరీ ఆఫ్ రోమన్ గవర్నమెంట్. పిల్లల్ని బానిసలుగా అమ్ముకోవటానికి, కొనుక్కోవటానికి ఆడపిల్లల్ని కూడా అనుమతించేది ఈ లోక ప్రభుత్వాలు ఆటంకపరుస్తున్నాయి. రెండోది, పిల్లల్ని ఆటంకపరిచేది ఎవరు? బైబిల్ చెప్తుంది, ఈ లోకములోని మతము,
మతమాటంకపరుస్తుంది. ఈ దేవదాసిగా బతికే పిల్లలు మేము టెంపుల్కి వెళ్ళి మేము చదువుకొని నేను అప్పట్లో చదువులు కూడా ఏమీ లేవు కదండి, చదువులు లేవు, కనీసం ఏదో పొలం పని కానీ అల్లిక పని ఏదో పని చేసుకోవటానికి కాకుండా అక్కడ రాత్రి కనిపెట్టుకొని ఉండాలి, పొద్దునంతా రంగు పూసుకొని కూర్చోవాలి, కనుక అన్ని డెకరేషన్ చేసుకొని కూర్చోవాలి. ఎందుకు? ఎవడో వస్తాడు, మున్సిపో సర్పంచో గ్రామ పెద్ద వస్తాడు. ఎంత భయంకరమండి. మతము అడ్డం ఈరోజు పిల్లల్ని రక్షణ పొందటానికి. యేసుప్రభు అంటున్నాడు. మూడోది ఎవరంటే ధనవంతులు, కొవ్వు పట్టిన కదా ఆ యొక్క వాళ్ళు అడ్డంకులు కొనుక్కున్నారు, ఈ పిల్లని కొనుక్కున్నారు, ఆ యొక్క అమ్మాయిని, బానిస పిల్లను. ఇక తర్వాత ఎవ్వరు కూడా కాదు, చివరికి బైబిల్ చెప్తుంది ఆ పిల్ల జీవితంలో ఆటంకము సైతానే. మనందరినీ మన పిల్లల్ని నాశనం చేయడానికే సైతాన్ ఈ లోకంలో పూనుకున్నాడు. కనుక దేవుడు యేసుప్రభు ఈ లోకంలో ఏ పేరుతో ఎక్కువ పిలువబడ్డాడండి? ఆయన శ్రీ 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 ఇంకా వద్దులే కదా, ఆ దరిద్రాలు యేసుప్రభుకి అక్కర్లేదు అసలు. మనుష్య కుమారుడు, దైవ కుమారుడి భూమి మీదకి ఎట్లా వచ్చాడు? మనుష్య కుమారుడికి వచ్చాడు. ఎందుకంటే మానవులను రక్షించడానికి. తన పిల్లలు ఇంట్లో గుర్రం ఉండదండి, కానీ గుర్రం అంటే ఆ తల్లి తండ్రి ఏం చేస్తారండి? పిల్లలు ఎక్కుతారండి కదా, గుర్చు పో నడు అంటారు. ఎంత ప్రేమతో, ఎంత పెద్దవాళ్ళు, సీఈఓలు అయినా సరే, కంపెనీ సీఈఓలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లల్ని ఏం చేస్తారండి? భుజం మీద ఎత్తుకొని ఆడిస్తారు వాళ్ళకి కావాలంటే. సో అలాంటి ప్రేమ దేవుడు మనలో పెడతా. పరలోక తండ్రికి ఎంత ప్రేమ. ఈ పిల్లలు నశించే పోకుండా ఆయన మనుష్యుడయ్యాడండి మన కొరకు. దైవమో మనుష్య కుమారుడుగా మారి మనుషులమైన మనల్ని ఈ పాతాళపు శక్తుల్లో నుంచి, దయ్యపు శక్తుల్లోంచి లేపటానికి ఆయన సిలువెక్కి ప్రాణం పెట్టాడు. మానవులందరూ రక్షణ పొందటానికి ప్రాణం పెట్టాడు. మానవులందరి పిల్లలు రక్షణ పొందటానికి ప్రాణం పెట్టాడు. కనుక మీకు తెలుసా, ఈ యొక్క పూతోను దయ్యం పట్టిని విడిపిస్తే ఆనాడు యజమానులు ఏం చేశారండి? పిక్చర్ చూపించండి. ఏం చేశారు? పౌలు శీలను ఏం చేశారు? చెరసాల కాదు, చెరసాలలో వేస్తే అందరం పోయి రావచ్చు. మరి నేను అన్నానని మళ్ళీ బయట చెప్పకండి. చెరసాల కంటే ఈజీ, చెరసాల కాదండి, ఫస్ట్ ఈడ్చుకొని వెళ్ళిపోయారు ఆ యజమానులు. ఎందుకంటే ఆ పిల్లలో నుంచి ఈ పూతోను దయ్యము, పైతీస్ అప్పల్లో అనేది మౌంట్ పెరమెస్సస్ దగ్గర ఉండే ఆ దేవాలయంలోంచి పట్టిన దయ్యము ఈ పిల్లలోంచి వెళ్ళిపోయిందని ఎట్లా తెలుసుకున్నారండి? ఎట్లా తెలుసుకున్నారండి? ఇప్పుడు నా నెత్తి మీద క్యాప్ పెట్టుకున్నా, గాలి వస్తే ఎగిరిపోతే నీకు కనిపిస్తుంది, కానీ నా మనసులో నా లోపల ఉన్నది మీకు ఎట్లా తెలుస్తుంది? బైబిల్ చెప్తుంది ఆ పిల్ల కింద పడిపోయి ఉంటుంది. అప్పుడు చాలాసేపు కింద పడిపోతే అందరూ మూగి ఉంటారు. పౌలు అక్కడే ఉన్నాడు. ఓ దయ్యమ్మ వెళ్ళిపోవని ఆగి కొట్టుకొని ఆ పిల్ల కింద పడిపోయి ఉంటుంది. యేసు ప్రభు ఎదుటనే అలాగే జరిగింది చాలాసార్లు. ఆ పిల్ల పడిపోయిన తర్వాత ఆ పిల్ల ఎంత ఉన్న తర్వాత ఏవేవో మాట్లాడి ఉంటుంది, తర్వాత లేచి ఉంటుంది. అందరికీ కూల్ అయిపోయింది. ఆమె కామైపోయి అప్పటికి ఉన్నట్టు కాకుండా ఉండే వరకు ఎవరో పరిగెత్తుకొని పోయి వాళ్ళ యజమానికి చెప్పిండ్రు, సార్ అయ్యిందంటే ఇదిగో మీ బానిస పిల్ల ఉందే, నీకు ఇది చెప్తుంది, సోది చెప్తుంది. ఆ పిల్లకి కూడా వచ్చాడు, ఆ పిల్ల ఏదో కొత్తగా ప్రవర్తిస్తుంది అనగానే వాళ్ళు వచ్చారు. అర్థమైపోయింది ఆ పిల్లలో ముఖములో మార్పు, ఆ బిడ్డ మార్పు, మాటలో మార్పు వచ్చి అర్థమైపోయింది వీడు ఈ పిల్లలో నుంచి దయ్యాన్ని వెలగొట్టేశాడు, మా లాభదాయకమైనని చెప్పి. అప్పుడు డైరెక్ట్ అనలేరుగా, అందరూ మంచి పని చేశారు అనలేరు. వాళ్ళు వెంటనే ఈ పౌలు శీలను పట్టుకొని ఈడ్చుకొని పోయి ఏం చెప్పారంటే, ఫస్ట్ వాళ్ళు మోపిన నింద, వీళ్ళు మనము రోమీలమైన మనకు వేరేది బోధిస్తున్నారు, వేరే దేవుణ్ణి, సిలువ వేయబడిన సిలువ మీద సచ్చినోడిని ఒకటి బోధిస్తున్నారు. క్రూసిఫైడ్ సేవియర్ అంట, 3 మేకులు బిక్కోలేని అంట. ఇప్పుడు అంటున్నాడు కదాడు అట్లే ఈ మనకు ఏదో కొత్త చెప్తున్నారు. వీళ్ళు గలిబిలిగా చేస్తున్నారండి. నానా నిందలు మోపినప్పుడు అందరు ఎగిరెగిరి దన్నారండి, కొట్టారు, బాగా చాలాసేపు కొట్టారు. వాళ్ళు రోమీలు కాదనుకున్నారు, వాళ్ళకి రోమన్ సిటిజన్షిప్ ఉంది, వాళ్ళకి తెలియదు. తర్వాత కొడుతూ ఉంటే పౌలు కదా, అయ్యా ఆపండి, నేను వెళ్ళిపోయిన ఆ దయ్యాన్ని మళ్ళీ రివర్స్ తీసుకొస్తా కదా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అట్లా అన్నాడా అండి. నన్ను ఆపండి, కొట్టద్దు, నేను ఆ దయ్యాన్ని మళ్ళీ పిలుస్తాను. ఎల్లగొట్టిన దయ్యాన్ని పిలుచడానికి తను అంటున్నాడు. కాదు అమ్మాయికి విడుదల ఇచ్చాను, ఈరోజు నా ప్రాణం పోయినా పర్వాలేదు, అదే విడుదల ఉండాలంతే అమ్మాయికి. ఒక్క ఆత్మైనా సరే కొట్టి తీసుకొని పోయి ఆ యొక్క ఫిలిప్పు జైల్లో వేసి పారేశాడు. కాళ్ళకు బొండ వేశారు. బొండ అంటే స్టాక్స్ అంటారు. ఇట్లా 2 కాళ్ళు పెట్టాలి, బాగా ఇట్లా లాగి పెడతారండి. ఇక్కడ హోల్ ఉంటుంది, ఆ హోల్లోంచి పెట్టాలి. మొత్తం పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది.
రక్తంగా ఆరుతుంది. జైల్లో తీసుకుపోయి బొండలో వేశారు. బొండ అంటే అది పెద్ద క్రిమినల్స్కి వేస్తారండి, డెకాయిడ్స్ అంటారు కదా, బందిపోట్ల లాంటి దొంగలకు, ఎక్కువ మర్డర్లు చేసిన వాళ్ళకి వేస్తారు. వాళ్ళు డేంజరస్ కనుక వాళ్ళకి చాలా ఎక్కువ ఇడిపి అట్లా బొండ వేసి కాళ్ళకి ఇచ్చేసి. నేను ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకు చెప్తాను, అయిపోయింది, వాక్యం అయిపోయింది. ఒక అమ్మాయి రక్షణ కొరకు పౌలు కాళ్ళల్లో బొండలు అంతే. ఒక అమ్మాయి విడుదల కొరకు, ఒక పసిబిడ్డ యొక్క చిన్న అమ్మాయి విడుదల కొరకు కొరడా దెబ్బలే. ఒక అమ్మాయి యొక్క విడుదల కొరకు వీధిలో బట్టలు చింపి కొట్టారు అంతే. కానీ నీ రక్షకుడు, నా రక్షకుడు, ఒక్కసారి సిలువైంది. ఈ లోకంలో ఉన్న మనందరి పిల్లల్ని రక్షించడానికి దేవుడు తన కుమారుడైన యేసుని ఎక్కడ పెట్టాడు? ఆ యొక్క పౌలు శీల కాళ్ళల్లో బొండ మాత్రమే. బొండ అంటే ఒక హోల్, దాంట్లో పెట్టి వేసేస్తారు ఇట్లా. యేసు ప్రభు కాళ్ళల్లో ఏమున్నాయండి? మేకులు. నీ పిల్లలు, నా పిల్లలు రక్షణ పొందడానికి పరలోకపు తండ్రి తన కుమారుడి కాళ్ళల్లో మేకులు. నీ పిల్లలు, నా పిల్లలు కదా చేసే తప్పుడు పనుల్లోంచి వాళ్ళు కాకుండా ఆయన చేతి. అంటే పౌలును పోలుస్తున్నాను యేసును. యేసు ఎక్కడ, పౌలు ఎక్కడ అండి? పౌలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే అతడు భరించాడు. సర్వమానవాళి పాపం కొరకు 5-7 ఖండాల్లో ఈరోజు ఉన్నారు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఏషియా, ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంకా గ్రీన్లాండ్, అంటార్కిటికా, 7 కాంటినెంట్స్కి రక్తం గార్చాడు. ప్రతి బిడ్డ రక్షణ కొరకు. హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, యూదులైనా, జొరాస్ట్రియన్స్ అయినా, బౌద్ధ మతస్థులైనా, జైన మతస్థులైనా, సిక్కు మతస్థులైనా లోకములో చిన్న పిల్లలకు విడుదల కావాలి. ఎంత మంచి దేవుడు అండి. కనుక తర్వాత వాక్యం చదివి ప్రార్థన చేద్దాం. ఈ మాట అందరు నాతో చెప్పండి. మత్తయి సువార్తలోనే ఉంటుంది, 18లో ఉంటుంది, 18, 14 చెప్పండి. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మత్తయి చెప్పండి, 18, 14 దేవుడు చెప్తున్నాడు. కనుక ఈరోజు బైబిల్ మూసేస్తున్నాను, ఒక్క మాట వినండి. ఎవరైనా బోరు బావిలో పిల్లోడు పడిపోతే ఏం చేస్తుందండి గవర్నమెంట్? ఒక్క పిల్లోడే కదా, పర్లేదని ఆ రోజు కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, పోలీస్ కానీ, ఆ యొక్క రెస్క్యూ టీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు హాయిగా ఉంటారండి? ఇంత కళ్ళతో మనం చూస్తున్నాం, ఇంత చిన్న ఎగ్జాంపుల్స్తో కూడా. ఒక్క బిడ్డ బోరు బావిలో పడిపోతే కలెక్టర్ సైతం తెల్లవారులు అక్కడ ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు, పోలీస్ అధికారులు ఉంటారు. ఏంటంటే ఆ బిడ్డకు డిగ్ చేసి ఆ బిడ్డను దాంట్లోంచి బయటికి తీసుకురావడానికి ఆక్సిజన్ పంపుతారు. పంపి బిడ్డ బతికుందో. ఎన్నోసార్లు ఆ బిడ్డల్ని తీస్తే శవాలే దొరికినాయి కదా, కొద్దిమంది బతికారు కదా. ప్యారల్గా ఆ బిడ్డ ఇక్కడ పడితే ఇక్కడ నుంచి తవ్వుకుంటా జేసీబీలతో అక్కడ రంధ్రం చేసి ఆ బిడ్డను ఇట్లా బయటికి తీస్తారు కదా. బోర్వెల్స్లో పడిపోయిన పిల్లలు. దేవుడు అంటున్నాడు, మరి నాకు లేదా బాధ్యత మీ బిడ్డల్ని రక్షించేది కనుక? కానీ ఆయనకి ఎవరు కావాలి? పౌలు లాంటి వాళ్ళు కావాలి. ఆయనకి ఎలాంటి వారు కావాలి? ఆ యొక్క అమీ కార్మైకెల్. ఈరోజు మనకు మిషనరీస్ ఉన్నారు కదండి, పంజాబ్లో, ఆ యొక్క గుజరాత్లో, హర్యానాలో ఉన్నారు కదా. ఆ మిషనరీస్ పిల్లలు ఎక్కడ చదువుతారు తెలుసా అండి? ఈ డోనావర్ హాస్టల్లో చదువుతారు. గట్టిగా చెప్పట్లు కొడదామా? కనుక ఈరోజు ఆమె స్థాపించిన డోనావర్ హాస్టల్, అమీ కార్మైకెల్ది, ఇప్పటికీ మన మిషనరీ పిల్లలు అక్కడ ఉన్నారండి, నడుస్తుంది ఆ స్కూల్, ఆ యొక్క హాస్టల్. కనుక ఎంత ధన్యులండి. కనుక మనం ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. మీ చుట్టుపక్కల పిల్లలు నశించిపోతుంటే ఎలాంటి లోక సంబంధమైన, మత సంబంధమైన, దయ్యపు సంబంధమైన వాటిలో బందీలుగా ఉంటే నీకుందా? అయ్యో ఈ పిల్లలు నశించిపోతారే, వాళ్ళ కొరకు ఏమైనా ప్రార్థన చేస్తావా? వాళ్ళ గురించి ఒక్క చిన్న VBS లేకపోతే సమ్మర్ క్యాంప్ అలాంటి పరిచర్లకు నీ యొక్క హృదయం ఉందా? ఆలోచించండి. అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు ఈ సీజన్లో ప్రభా, చిన్నపిల్లల్ని చేరుకునే సీజన్లో ప్రభా, మేము ఈ యొక్క వాక్యాన్ని అయ్యా ప్రభా, మరి అపోస్తల కార్యం 16:16లో ఉంది కనుక దాన్ని మా ముందు పెట్టుకొని ప్రభా, లోకరక్షకుడు, జగద్రక్షకుడు, ఈ చిన్నవారిలో ఏ ఒక్కడు నశించి తండ్రి చిత్తం కాదని చెప్పిన ఆ దేవాతి దేవుడు ఎక్కడో ఫ్రుగియ నుంచి, గలిలయ నుంచి, ఆ తర్వాత మాసిదోనియా దాకా పౌలుని తీసుకొని వచ్చి ఆ పట్టణములో ఆ విధి గుండానే వెళ్ళి ఒక చిన్నదాన్ని విడిపించిన దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పది. దానికి ఆ రాత్రి పౌలు చెల్లించిన వెల ఎంత గొప్పది. రక్తసిక్తమై జైల్లో ఇవ్వబడ్డాడు. ఈరోజు చిన్నపిల్లల రక్షణ కొరకు అంతవరకు వెళ్ళే వాళ్ళు ఉన్నారండి.
కానీ నీ బంధువులు, నీ స్నేహితుల పిల్లలు ఎవరైనా రక్షణ లేకపోతే డైరెక్ట్ ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కనుక ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే వాళ్ళని దేవుడు తీసుకొని వస్తాడు, ఆ బిడ్డల్ని విడిపిస్తాడు. ఆ యొక్క మౌంట్, ఆ యొక్క యూరప్లో ఉన్న ఆ యొక్క మౌంట్ పెరనసస్ అనే మౌంట్ మీద ఒక సర్పము, ఘట సర్పము, పైథాన్, పూతోన్ అంటే పైథాన్ కనుక, కొండ చిలువకు సంబంధించిన ఒక దురాత్మ ఆ ప్రాంతాన్ని వెళుతూ ఒక చిన్న పిల్లను వశపరుచుకొని సోద చెప్పిస్తూ, ఫార్చ్యూన్ టెల్లర్ ఏదో ఏమీ తెలియదు దానికి, మన మైండ్ ఏం తెలీదు, కానీ మన ప్రవర్తన బట్టి ఏదో చూచాయగా చెప్తుంది అది కనుక. ఈరోజు ఏకి ఇచ్చినా చెప్తుంది మనం కనుక. మనము ఈ యొక్క ఏఐ ఈరోజు ఎంత డెవలప్ అయిపోయింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తే అది కూడా నీ విషయమై కొంత భవిష్యత్తు చెప్పగలుగుతుంది. కానీ అలాంటిది దిక్కుమాలిన ఆ యొక్క సైతాను ఆత్మచేత ఈ బిడ్డ బంధింపబడ్డప్పుడు దేవుడు పౌలును పంపించి విడిపించాడు కదా. ప్రియ బిడ్డ, ఎంతమంది బిడ్డలు ఈరోజు ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క విగ్రహారాధనలో, చీకటిలో, బంధకాల్లో మగ్గిపోతున్నారు కదా. ఎంతమంది ట్రైబల్స్కి ఈరోజు చదువు లేదు, ఎంతమంది ట్రైబల్స్కి ఈరోజు బట్టలు లేవు, ఎంతమంది ట్రైబల్స్కి ఈరోజు కరెంట్ లేదు, ఇంకెన్నో చెప్పుకుంటూ పోతే అలాంటి చీకటి స్థలాలకు కూడా దేవుడు మన యొక్క సేవకులను పంపిస్తున్నాడు కదా. అది చూచి ఓర్వలేక ఈ గవర్నమెంట్ చెయ్యదు కనుక, చేసేవాళ్ళని చేయలేదు కనుక, అయినా మనకు దేవుడిచ్చిన కృప చేత వెళ్దాం. ఏ విలేజ్ అయినా పర్లేదు, పిల్లలు ఏ పూతోను దయ్యం బట్టి ఉంటారో తెలియదు. అలాంటి మేనిఫెస్టోలు లేకపోయినా కానీ అలాగున పిల్లలు బందీలై ఉంటారు. వాడిని విడిపించడానికి నువ్వు పూనుకో, ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను నన్ను ఈ సీజన్లో వాడుకుంటాడు కనుక అందరం ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా నాయన, ఈరోజు మేము దేవుని యొక్క వాక్యంలో ప్రభా నా తండ్రి సత్య సంఘమైనప్పుడు నాయన ఆత్మల పట్ల మాకు భారము నాయన. మేము ఈ లోక పండగలు నాయన, ఈ లోక ఆచారాలు, ఈ లోక సంస్కృతి మాకు అక్కర్లేదు ప్రభా. మేము భూమి మీద బతికేది ఎంతకాలమో మాకు తెలియదు, రేపు అనే సమయం మాకు తెలియదు నా, నేడు అనే సమయంలోనే కనుక. ఈరోజు పహల్గామ్ నా తండ్రి జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అయ్యా ఇండియాకు పాకిస్తాన్కి వారు ఎంతమంది చచ్చిపోతున్నారు ప్రభా, బాంబులు పడిన ఆయన ఎంతమంది కనుక. మా ప్రాణం నాయన ఏనాడు ఉంటుందో తెలియదు, కానీ మేము భూమి మీద మతానుసారంగా బతకకుండా నీ మార్గంలో వెళుతూ ప్రభా పౌలు వలె కొద్దిమంది చిన్నపిల్లలనైనా రక్షణలోకి నడిపించడానికి, కొద్దిమంది చిన్నపిల్లలైన బంధకాల నుంచి విడిపించడానికి, కొద్దిమంది బిడ్డల్ని స్లేవరీ నుంచి విడిపించడానికి ప్రభువా నాయన పౌలు వలె ప్రభా. ఎక్కడో నాయన తండ్రి ఇంగ్లాండ్లో పుట్టి ఐర్లాండ్లో నన్ను బెల్ఫాస్ట్లో వాక్యం విని భారతదేశానికి వచ్చిన ఆయన చీర